హలో, ఆర్టీఎఫ్ ఆడియో పాడ్కాస్ట్కి మీకు స్వాగతం. ఆర్టీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాన్ని ప్రతిధ్వనించడం, సంఘాన్ని సత్యవాక్యంలో ఎదిగింపజేయడం, అసత్య బోధలను ఎండగట్టడం. త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని గూర్చిన న్యూమటాలజీ సెషన్లో నుండి పరిశుద్ధాత్ముని అస్తిత్వం, వ్యక్తిత్వం, దైవత్వం గూర్చి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి మీకు అందరికీ స్వాగతం. చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లు పరిశుద్ధాత్మ శాస్త్రం లేక పరిశుద్ధాత్మని గురించిన అధ్యయనం, బైబిల్ గ్రంథంలో న్యూమెటాలజీ అంటాం. ఈ సిరీస్ స్టార్ట్ చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. చివరికి సమయం వచ్చింది. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, అలాగే చాలా కాంట్రవర్షియల్ అంశం. చాలామంది చాలా రకాలుగా వివరిస్తూ ఉన్నటువంటి, ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నటువంటి అంశం. కాబట్టి ఒక సిరీస్గా కనీసం ఒక 4 or 5 సెషన్స్లో ఈ అధ్యయనాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనతో జస్ట్ ఇంట్రొడక్షన్, అంటే ఏం జరిగింది, అసలు ఈ వైవిధ్యం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో మన ప్రియులు ఉన్నారు, మన కోర్ టీమ్ మెంబర్స్. లెట్ మీ వెల్కమ్ మా డియర్ అన్న సుధాకర్ మొండితో కన్నా. అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జానీ, అండ్ మన వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం. మీరు సిటీ బయట, హైదరాబాద్ బయట ఉన్నప్పటికీ you have taken time to come to a different place for good signal. Thank you so much. అంత రిస్క్ తీసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అలాగే లెట్స్ వెల్కమ్ మా డియర్ అన్న రజనీకాంత్ అన్న. రజనీకాంత్ అన్న ఇక్కడే మన స్టూడియోలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ రజనీకాంత్ అన్న. Thank you dear Janaya. Thank you dear Anna and all our dear listeners. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మనం అనుకుంటా ఉన్నట్టే చాలా కాలంగా డిలే అవుతా వస్తూ ఉంది. అనుకోని విధంగా డిలే అవుతూ వస్తూ ఉంది. అలాగే ఈరోజు కూడా ప్రోగ్రామ్ అసలు స్టార్ట్ అవుద్దో లేదో అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. వాస్తవానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాసినట్టు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని రాసింది. అంటే సంఘంలో ఐక్యత అనేది పరిశుద్ధాత్మని వల్లే కలుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది కదన్నా. కానీ పరిశుద్ధాత్మని గురించిన అవగాహననే, పరిశుద్ధాత్మని గురించిన విశ్వాసం కావచ్చు, పరిశుద్ధాత్మని గురించిన అవగాహన కావచ్చు, పరిశుద్ధాత్మని కార్యాలను గురించిన అవగాహన కావచ్చు, ఇది సంఘాన్ని చాలా ఏమంటారు, వివిధ రకాల్లో విభజించినట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది, అసలు వై డిడ్ దిస్ ఎంఫసిస్ కమ్ అబౌట్ అండ్ హౌ డిడ్ ఇట్ కమ్ అబౌట్, ఆ విషయాలను గురించి కొంచెం చెప్తారా? లేదా ఎవరు ముందు వెళ్తారు? లెట్ whom shall I ask about the history? Maybe Rajnikant Anna? Thank you, John. It's a very good question. It's a very serious question also to think through, Janaya. Essential doctrine దగ్గర నుంచి డీవియేషన్ వచ్చే ప్రసక్తే ఉండకూడదు. ఎసెన్షియల్స్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ we already know in essentials unity, in non-essentials liberty, in all things charity. That has been our bottom line right from the beginning an evangelical movement lo. Holy Spirit is a person, definitely yes. Holy Spirit is God, definitely yes. But when it comes to the application of certain aspects of his ministry in our personal life, we are human beings. Definitely there will be interpretative variations among the believers. You can't help it. They are there down through the church history. Interpretative variations. Right? The way we sometimes apply some particular texts and how do they mean for us now. ఈ ఇంటర్ప్రిటేటివ్ నువాన్సెస్ వల్లనే
అప్లికేషన్ లెవెల్కి వచ్చేసరికల్లా రకరకాల డైరెక్షన్స్లోకి వెళ్ళింది. కొన్నిసార్లు ఇట్ బికేమ్ టెరిబులీ కన్ఫ్యూజింగ్ యాజ్ వీ హ్యావ్ ఇట్ నవ్ డేస్. టెరిబులీ కన్ఫ్యూజింగ్ బియాండ్ ఎనీ రీజనబుల్ వే. లైక్ బెనిహిన్ సేస్ there are 9 spirits. Holy Spirit has got 9 spirits. బెనిహిన్ గారు. And many people blindly follow. There are many more people like that. I can't call all those names anyway. ఆ విధంగా వచ్చింది జాన్ రకరకాలుగా ఇంటర్ప్రిటేటివ్ వేరియేషన్స్ వల్ల. సుధాకర్ అన్న, మీరు గమనించినటువంటి ఈ వ్యత్యాసాలు ఏంటి అసలు పరిశుద్ధాత్మని గురించిన అవగాహన? వెల్, క్రైస్తవ సంఘ చరిత్రలో అపోస్తలుల తరువాత వచ్చినటువంటి సంఘం ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి సవాలు ఏమిటి అని అంటే, త్రిత్వమును గురించినటువంటి బోధనలో చాలా వ్యత్యాసాలు వచ్చాయి. సో వాటిని ట్రినిటేరియన్ కాంట్రవర్సీస్ అని డిస్క్రైబ్ చేస్తాము చర్చ్ హిస్టరీలో. సో అవి ఫస్ట్ 2-3 centuries ఆఫ్ క్రిస్టియన్ ఈరా, అంటే క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటి 2-3 శతాబ్దాలలో ట్రినిటేరియన్ కాంట్రవర్సీస్ చాలా వచ్చాయి. అంటే దేవుణ్ణి గురించినటువంటి సత్యము విషయంలో త్రిత్వమును వేరు రకములుగా తప్పుడుగా బోధించే, తిరస్కరించే శాఖలు వచ్చాయి. సో వాటితో సంఘం చాలా పోరాడటం, కౌన్సిల్స్ లో బైబిల్ ప్రకారం దేవుని గురించినటువంటి బోధన ఏముంది, దానిని మానవ స్థాయిలో ఏ పదజాలంతో మనం వివరిస్తే కరెక్ట్ గా వాక్యంలో ఉన్న సత్యాన్ని వివరించినట్లు అవుతుంది అని చాలా చర్చ్ కౌన్సిల్స్ ఒకదాని తర్వాత ఒకటి జరగడం వలన క్రీడ్స్ ఫార్ములేట్ చేయడం జరిగింది, అంటే విశ్వాస ప్రమాణాలు. సో ఆ విధంగా సంఘ చరిత్ర యొక్క ప్రారంభ దశలోనే త్రిత్వమును గురించినటువంటి బోధనపై చాలా దాడులు వచ్చి చాలా అవాంతర శాఖలు, అంటే హెరెటికల్ టీచింగ్స్ అండ్ గ్రూప్స్ ఉత్పన్నమవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ టీచింగ్స్, వాటిని గురించినటువంటి సమస్యలు స్లోగా ఎదుర్కొని మరలా 20th centuryకి వచ్చేసరికి ఒక స్పెషల్ ఫోకస్ ఆన్ పెంటికాస్ట్. ఆ పెంటికాస్ట్ లో ఆది సంఘము మీదికి ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి దాన్ని తీసుకొని అది మరలా జరగాలి, మరలా జరగాలి, మన అనుభవంలో కూడా జరగాలి అనే ఎంఫసిస్ మరి రావడం జరిగింది. అప్పుడు మోడర్న్ కాంట్రవర్సీస్ అబౌట్ ద ట్రినిటీ, మోడర్న్ కాంట్రవర్సీస్ అబౌట్ ది హోలీ స్పిరిట్ డాక్ట్రిన్ వచ్చాయి. ఓకే, ఈ ఆదిమ సంఘంలో లేనటువంటి ఎంఫసిస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అసలు? మన ఆధునిక సంఘంలో ఈ ఎంఫసిస్, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మని గురించిన ఎంఫసిస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటారు రజనీకాంత్ అన్న? ఆయన రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 1901 అమెరికాలో చార్లెస్ పర్హామ్, ఫ్రాంక్ బార్టల్మెన్ వాళ్ళు దే మేడ్ ఏ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ దే ఈక్వేటెడ్ సమ్హౌ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు స్పీకింగ్ ఇన్ టంగ్స్. మరి ఆ రోజుల్లో యాగ్నిస్ ఆస్మెన్ అనే ఒక లేడీ, షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. దాని తర్వాత 1906 నుంచి అజుజా స్ట్రీట్ రివైవల్ ప్రారంభమైంది. అజుజా స్ట్రీట్ రివైవల్ దట్ వెంట్ అవుట్ ఫర్ almost a decade or so roughly. So there was a special emphasis on the Holy Spirit. Our time there were some black preachers like William Seymour. So he also emphasized on the special work of the Holy Spirit. ఆ విధంగా అక్కడ దే కాల్ ఇట్ అజుజా స్ట్రీట్ రివైవల్ లైన్. దాని నుంచి ఇట్ వెంట్ అవుట్ త్రూ ద హోల్ వరల్డ్. అక్కడ నుంచి చాలా మంది మిషనరీస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ వెళ్ళారు. కొంతమంది ఇండియాకు కూడా వచ్చారు.
దాని నుంచి ఫార్మ్ అన్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్. సో వన్ మిషనరీ కమ్స్ టు కేరళ, మావళ్ళ కెర అనే ఒక ప్రాంతానికి వన్ లేడీ కమ్స్ ఫ్రమ్ అమెరికా రైట్ అన్ ది బిగినింగ్ ఆఫ్ 1900. ఆ విధంగా ఈ మూమెంట్ స్ప్రెడ్ అయింది జానయ్య. బట్ దేర్ వాజ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎస్పెషలీ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ ద గిఫ్ట్స్ మీద ఎంఫసిస్తో అది స్టార్ట్ అయింది ఆ మూమెంట్ చారిత్రాత్మకంగా. యా, అయితే ఇంకోవైపు ఈ హోలీనెస్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే మెథాడిజంలో జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళు హోలీనెస్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినప్పుడు, ఐఎమ్ సారీ ఇక్కడ మైక్ కొంచెం ప్రాబ్లం. ఈ జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆ మూమెంట్లో హోలీనెస్ మూవ్మెంట్ అంటారు కదా, అప్పటి నుండి ఎంఫసిస్ ఎక్కువగా పెరిగింది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది చరిత్రలో. మీరేమంటారు? జాన్ వెస్లీ గారు ఆల్డర్స్ గేట్ దగ్గర వెన్ హీ వాజ్ లిసనింగ్ టు ద మెసేజ్ బీయింగ్ ప్రీచ్డ్, ఎస్పెషల్లీ ద బుక్ ఆఫ్ రోమన్స్ బీయింగ్ రెడ్, ఆయన డైలీ రాస్తాడు, మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. హీ హ్యాడ్ ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని ది ఆల్మోస్ట్ మేడ్ ఇట్ నార్మటివ్, సేయింగ్ దట్ ఏ జస్టిఫైడ్ బిలీవర్. లూథర్ గారు జస్టిఫికేషన్ తీసుకొచ్చారు కదా చరిత్రాత్మకంగా రిఫర్మేషన్లో. దాని తర్వాత ద వెస్టర్న్ మూమెంట్, ద హోలీస్ మూమెంట్, దే బ్రాట్ దిస్ డాక్ట్రిన్ విత్ ఎన్ ఎంఫసిస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. వీళ్ళు ఏమన్నారంటే ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్ ఏ సెకండ్ బ్లెస్సింగ్ ఆర్ ఎ సెకండ్ టచ్ ఆఫ్ గాడ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సాంక్టిఫైస్ ఎ పర్సన్. దీనిలో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. కొంతమంది అంటారు మన లోపల సిన్ ప్రిన్సిపల్ కూడా కంప్లీట్గా దేవుడు తీసేస్తాడు టోటల్గా, వీ క్యాన్ బి సిన్లెస్లీ హోలీ అనే టీచింగ్ కూడా వాళ్ళలో ఉంది. బట్ ఓవరాల్ the emphasis was on second blessing or the second touch of the Spirit of God in a person's life. That's how this holiness movement came. But definitely their emphasis was on holiness and sanctification. దానిలో కూడా ఇన్స్టెంట్ సాంక్టిఫికేషను, ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, రెంట్ల మీద కూడా they were definitely teaching and talking. మన బెంగళూరులో ఉన్న SIB సెమినరీ, South India Biblical Seminary, they actually used to have those experiences. They used to teach that also in the seminar level also. Yeah. సుధాకర్ అన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే దీనికి ఒక రకంగా పునాదులు పడింది హోలీనెస్ మూమెంట్లో. దట్టు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళు నడిపించినటువంటి మెథాడిజం ఆ ఫౌండేషన్స్లో నుండి ఇది వచ్చింది అన్నప్పుడు, ఈరోజు సంఘంలో ఈ మెథడిస్టులు అన్నా, సిఎస్ఐలు అన్నా, లూథరన్స్ అన్నా, వీళ్లకు అసలు పెంటకోస్టల్స్ అంటే బద్ధ శత్రువులు. ఏమంటారు, పెంటకోస్టల్స్కి ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటే అసలు కంప్లీట్గా ఏమంటారు వైరుధ్యం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. బట్ దిస్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్. యా, సుధాకర్ అన్న చెప్పండి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. యా, యాక్చువల్గా సంఘ చరిత్ర అంతటిలోనూ ఇప్పుడు కూడా మోస్ట్ ఎసెన్షియల్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ విషయంలో యూనిటీ ఉండాలి. నాన్ ఎసెన్షియల్స్లో డైవర్సిటీకి రూమ్ ఉంది, లిబర్టీ ఉంది. బట్ ప్రతి విషయంలో కూడా ఒకరిని ఒకరు మనం ఫేస్ చేసేటప్పుడు, సరిదిద్దేటప్పుడు, మనం ఒకరితో ఒకళ్ళు చర్చించుకునేటప్పుడు లవ్, చారిటీ షుడ్ బి ది గవర్నింగ్ ప్రిన్సిపల్. బట్ బిగినింగ్లోనే మనం హింట్ చేసినట్లు, నీవు మెన్షన్ చేసినట్లు జానీ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ యూనిటీ. సో ఆత్మ అనుగ్రహించు ఏకత్వమును కాపాడుకొనుటకు శక్తి వంచన లేకుండా పోరాడండి అని ఉంది. సో తరువాత క్రీస్తు శరీరములోనికి మారు మనసు పొందిన, ఆత్మచేత తిరిగి జన్మింపజేయబడినటువంటి విశ్వాసులనందరినీ ఆత్మదేవుడే క్రీస్తు సంఘమైన శరీరంలోనికి బాప్తిస్మము ఇచ్చి చేరుస్తారు అని ఉంది. సో ఆ విధంగా క్రీస్తు శరీరములోనికి,
తరువాత దేవుని కుటుంబములోనికి దత్తపుత్రాత్మ అయిన ఆ ఆత్మ ద్వారానే మనము దేవుని బిడ్డలమయ్యాం. సో ఆ విధంగా మన ఐక్యతకు ఆధారమైన కారకుడైనటువంటి పరిశుద్ధాత్మను గురించిన బోధనల్లో, అవగాహనల్లో ఎన్ని తేడాలు వచ్చాయి అని అంటే విభజనలకు దారితీస్తూ ఉన్నాయి ఇవి. సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడు అని అంటే కొంతమందిని ఒక ఎక్స్ట్రీమ్కి పుష్ చేస్తాడు, మరికొంతమందిని ఇంకొక ఎక్స్ట్రీమ్కి పుష్ చేస్తాడు. వాడు మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, వాడి విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. సో మనం ఈ విషయాన్ని గమనించినప్పుడు కొంతమంది పూర్తిగా అసలు పరిశుద్ధాత్మను గురించిన బోధనను పట్టించుకోరు. ఆల్మోస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు లేనట్లే వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ వాక్య పరిచర్యల్లో కానీ. మరికొంతమంది ఏమో ఓవర్ ఎంఫసైజ్ చేస్తుంటారు. సో ఆ విధంగా ఎక్స్ట్రీమ్. ఓకే, సారీ, అన్నది కట్ అయిపోయింది. ఇంటర్నెట్ ఐ థింక్ ఈజ్ ఇన్ అ విలేజ్, సమ్ టౌన్లో ఉన్నారు. ప్రాబ్లీ హీ విల్ కమ్ బ్యాక్. అన్నా, Yeah, so Anna is just talking about two extremes that can happen inside even Christendom. క్రైస్తవ్యంలో కూడా రెండు ఎక్స్ట్రీమ్స్. ఒకళ్ళేమో అసలు పరిశుద్ధాత్మనికి అసలు ఈవెన్ నామనలు కూడా ఏం మాట్లాడరు అసలు. ఇంకొకళ్ళేమో ఇక ప్రతిదానికి పరిశుద్ధాత్మ అదే ఒక 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 ప్రసంగంలో 10 సార్లు 20 సార్లు 30 సార్లు కూడా అదే దే వెరీ ఈజీలీ క్యాజువల్లీ యూజ్ దట్ వర్డ్ హోలీ స్పిరిట్ యాజ్ ఇఫ్ ఈజ్ దేర్ అసిస్టెంట్ లాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్రాపర్ బ్యాలెన్స్లోకి రావాలని అన్న మాట్లాడుతున్నారు యాక్చువల్ సుధాకర్ అన్న. నాట్ గోయింగ్ టు బోత్ ఆఫ్ దీస్ ఎక్స్ట్రీమ్స్. connection got disconnected, but please continue. Anna, So do you hear me? basically, Satan is celebrating his victory by dividing Christians. ఎలా చేస్తున్నాడు అని అంటే కొంతమందిని ఒక ఎక్స్ట్రీమ్కి మరికొంతమందిని ఇంకొక ఎక్స్ట్రీమ్కి పుష్ చేస్తున్నాడు. సో కొంతమంది అసలు హోలీ స్పిరిట్ అనే సబ్జెక్టు లేనట్లుగా, హోలీ స్పిరిట్ అనే వ్యక్తి త్రిత్వంలో మూడవ వ్యక్తి లేనట్లుగా జీవించడం కానీ పరిచర్య చేయటం కానీ జరుగుతుంది. మరికొంతమంది ఏమో హోలీ స్పిరిట్ మళ్ళీ కట్ అయింది. ఎనీవే అన్న, ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంటే ఏదో కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల, లేకపోతే ఎథ్నిక్ డిఫరెన్సెస్ వల్ల, లేకపోతే ఏమంటారు ట్రెడిషనల్ డిఫరెన్సెస్ వల్ల సంఘము ఏమంటారు కొంచెం అంటే విభాగింపబడడం అని నేను అనట్లేదు, కానీ వైరుధ్యాలు కలిగి ఉండడం అనేది ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధాత్ముడు అనంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అర్థం చేసుకోవడంలోనే ఇలాంటి డిఫరెన్సెస్ రావడం మీరు ఎలా చూస్తారు? అదే జానయ్య, ద మెయిన్ ఛాలెంజ్ ఫర్ ద డిఫరెన్సెస్ ఈస్ ద హెర్మెనెటిక్స్ ఆఫ్ హౌ ద బైబిల్ ఈస్ బీయింగ్ రెడ్. ఏ విధంగా వాక్యాన్ని మనం అన్వయించుకోవాలా? థ్యాంక్ యూ జానయ్య, సారీ. ఏ విధంగా వాక్యాన్ని మనం అన్వయించుకోవాలా, ఏ విధంగా మన వాక్యాన్ని మన ప్రాక్టికల్ పర్సనల్ లైఫ్లో దాన్ని మనం అర్థం చేసుకోవాలా, అక్కడే స్ట్రగుల్. సో ప్రీచర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్స్. ఏ పాస్టర్ ఈజ్ ఎ పబ్లిక్ థియాలజియన్. సో ఆన్ ద pulpit, when I am teaching something that is variation from the scripture, that will cause not only division, more importantly that will cause confusion. ఇప్పుడు గలిబిలి అయిపోయి కూర్చుంది. అందుకని ఒక సేవకుడు పెంతెకోస్తు గలిబిలి అని ఒక పుస్తకం రాశాడు ఆయన. బికాస్ సమ్ టైమ్స్ సర్టన్ గుడ్ థింగ్స్ ఆల్సో ఆర్ బ్రాట్ ఇన్ టు నీడ్లెస్ కన్ఫ్యూజన్. ఐదర్ బై ఓవర్ ఎంఫసిస్, ఎక్కువగా దాన్ని స్ట్రెస్ చేయటం వలన, లేకపోతే ఎక్కువ మాట్లాడపోవటం వలన సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ హ్యాస్ కమ్. సో మన ఎసెన్షియల్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి కనుక ముందుకెళ్తే కనుక తప్పకుండా ఐఎమ్ వెరీ షూర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ అస్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఏ బ్రాడర్ యూనిటీ అమంగ్ ది పీపుల్ ఆఫ్ గాడ్. జాన్. యా, సుధాకర్ అన్న, it's been a very difficult time for you. Can you hear me? Yes, I'm able to hear you, Johnny, but నేను మాట్లాడుతున్నప్పుడు ఫ్రీక్వెంట్గా
అది ఫ్రీజ్ అయిపోతుంది. కనెక్షన్ చాలా కట్ అయిపోతా ఉంది. యా, వ్యక్తుల మధ్యలో ఆ, అవగాహన వైరుధ్యాలు రావడానికి ఒకవేళ కల్చరల్ డిఫరెన్సో లేకపోతే లాంగ్వేజ్ డిఫరెన్స్లో లేకపోతే ఏమంటారు ట్రెడిషనల్ డిఫరెన్స్లో ఏమైనా ఉంటే అది అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకోవడంలోనే ఇంత ఘోరంగా సంఘం విభజింపబడడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? యా, డెఫినెట్గా ఐక్యతకు ఆధారమైనటువంటి కారణమైనటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధన విషయంలో వైరుధ్యాలు రావడం చాలా విచారకరమైన సంగతే జానీ. క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటిసారిగా త్రిత్వమును గురించినటువంటి వెరీ సారీ టు సీ సిగ్నల్ అంత భయంకరంగా ఉండడం ఘోరంగా. ఎనివే, ఇప్పుడు వ్యక్తి పరిశుద్ధాత్మని గురించి చాలా స్ట్రెస్ చేస్తూ మాట్లాడేటువంటి సంఘాలలోనే చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే అవగాహన కూడా లేకుండా మాట్లాడడం చూస్తా ఉన్నాను. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈరోజు ఒక వీడియో చూశాను నేను, అంటే యూట్యూబ్లో పరవస్తు సూర్యనారాయణ గారు మాట్లాడినటువంటి వీడియో, పరిశుద్ధాత్మని పొందుకోవడం ఎలా, లేకపోతే పరిశుద్ధాత్మని నింపుదల ఎలా అనేటువంటి వీడియో. దాంట్లో ఆయన మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనంటే పరిశుద్ధాత్మ అంతే, పరిశుద్ధాత్ముడు కూడా కాదు. చివరి 5 నిమిషాల్లో ఆయన సెషన్ వరకు పరిశుద్ధాత్మ అంటే గాలి లేక ఒక ఊపిరి, మనిషి అనేది లాస్ట్గా అన్నాడు. 5 నిమిషాలు, లాస్ట్ 5 minutesలో ఈ కంక్లూడెడ్. అక్కడ ఎందుకు అంటే అక్కడ పర్సనల్ ప్రొనౌన్ వచ్చింది అనే దాన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు అంటే ఒక మనిషి అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. అంటే పరిశుద్ధాత్మని మీద ఆధారపడి కట్టబడతా ఉన్నటువంటి సంఘాల్లో కూడా అసలు పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వాన్ని గురించే వాళ్ళు ఇంత లూజ్గా ఆలోచిస్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నాట్ ఆల్స్ రెస్పెక్టింగ్ హిస్ ఆడియన్స్. కొంచెం రఫ్గా మాట్లాడుతున్నారు వారు. అది కొంచెం కష్టంగా ఉండే, కొంచెం అది కూడా. ఆత్మతో ఎంపడితే దెర్ మస్ట్ బి దట్ వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ మై ఓన్ లైఫ్ కదండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అసలు ఇంత పెంటికోస్టల్ మూవ్మెంట్లో ఉన్నటువంటి సంఘాలలో కూడా ఇంతగా అసలు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్నే అర్థం చేసుకోలేకపోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నాట్ ఆల్ అండి, కొన్ని పెంటికోస్టల్ మూమెంట్స్ దే ఆర్ యాంటీ ఇంటలెక్చువల్. అంటే చదువుదాము, ధ్యానిద్దాము, రిఫ్లెక్ట్ చేద్దాము, అనలైజ్ చేద్దాము, మెడిటేట్ చేద్దాము, స్టడీ చేద్దాము. ఇప్పుడు బైబిల్ స్టడీ ఆన్ ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని పెడితే అంతమంది రారు. హీలింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే లక్షల్లో వేలల్లో వస్తున్నారు ఫుల్గా. సో ఆ వ్యత్యాసం ఎట్లా వస్తుంది చూడండి మరి మీరు. అక్కడే స్ట్రగుల్ మనకి. దే డోంట్ వాంట్ టు లెర్న్ అండ్ దే డోంట్ హ్యావ్ సిస్టమాటిక్ స్టడీ కదా. దానివల్ల కూడా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది సంఘాల లెవెల్లో కొన్నిసార్లు, కొన్ని చోట్ల, కొన్ని పర్టికులర్ కాంటెక్స్లో. ఎస్, రైట్. అయితే హిస్టారికల్గా చూస్తే నాకు ఈ డీటెయిల్స్ చదువుతా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే అసలు చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ వాళ్ళ కాలంలో హోలీనెస్ మూవ్మెంట్గా స్టార్ట్ అయినటువంటి ఈ మూవ్మెంట్ 1901లో ద నోట్ సేస్ ద మోడర్న్ పెంటెకోస్టల్ మూవ్మెంట్ ఈజ్ ఆఫన్ ట్రేస్డ్ January 1st, 1901 when Agnes Osman, a student at Charles Fox Parham Bethel Bible School, reportedly spoke in tongues. అక్కడ స్టార్ట్ అయింది అనేటువంటి ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే స్టూడెంట్ ఇన్ అ బైబిల్ కాలేజ్ ఇన్ 1901 on January 1st when he started speaking in tongues. అప్పటి నుండి ఈ దీన్ని స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్గా అప్పటి నుండి
నమ్మకం స్టార్ట్ అయింది కొత్తగా అనేటువంటి విషయం నాకు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అంటే ఇది బహుశా ఈరోజు పెంటెకోస్టల్ మూమెంట్లో ఉన్నటువంటి పెంటెకోస్టల్ చర్చెస్లో ఉన్నటువంటి అందరికీ తెలియకపోవచ్చు. కానీ చరిత్ర పుటల్లోనికి వెళ్తే హోలీనెస్ మూమెంట్గా స్టార్ట్ అయినటువంటి ఆ దినాల్లో ఒక బైబిల్ కాలేజ్లో స్టూడెంట్ టంగ్స్లో మాట్లాడడం ఆరంభించినప్పుడు అదే పరిశుద్ధాత్మని బాప్తిస్మం అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చి దాన్నే ఒక మూమెంట్గా చేసినట్టుగా చూస్తా ఉన్నాం. మీరు ఎలా చూస్తారు దీన్ని సుధాకర్ అన్న? వెల్, హోలీనెస్కి బైబిల్ చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. మరి ఏ మత గ్రంథాల్లో లేనంతగా, ఏ మత గ్రంథాలలో మానవులు కల్పించిన దేవుళ్ళు దేవతలు డిమాండ్ చేయనట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అనే డిమాండ్ చేయగలిగి చేశారు. సో దాన్ని బట్టి హోలీనెస్ మీద ఎంఫసిస్ అనేది కరెక్టే. తర్వాత హోలీనెస్ మీద ఎంఫసిస్తో పాటు డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని కూడా ఎంఫసైజ్ చేయడం మంచిదే. ఎందుకంటే ది ఏజెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మనలో మార్పును తీసుకొని వచ్చే ఏజెంట్ మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు కాబట్టి. సో అంతవరకు బాగానే ఉంది. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడడం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరములు, సో ఈ విషయాలకు వచ్చేసరికి వాక్యములో ఉన్న దానికంటే వేరే విధాలుగా బోధనలను డెవలప్ చేయడం జరిగింది. సో అక్కడ సమస్య ప్రారంభమైంది. అది ఇందాక బ్రదర్ రజనీ చెప్పినట్లు ప్రాబ్లమ్ ఆఫ్ హర్మెన్యూటిక్స్. అది సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించవలసిన దాని స్థానంలో కొంత విపరీత వైఖరి రావడం వలన ఈ ఎక్స్ట్రీమ్స్ లోనికి సంఘం వెళ్ళడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది ఇష్యూస్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటనంటే, పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటి, ఇది రిపీటెడ్ ఎక్స్పీరియన్సా, సెకండ్ ఎక్స్పీరియన్సా, ఈ విషయాలలో కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాబట్టి మనం రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఈ విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తుల మీదికి వ్యక్తుల లోనికి వచ్చారు అనే దానికి ఒక ఖచ్చితమైన అందరూ కలిగి ఉండాల్సినటువంటి సూచన ఉందా అనేది బిబ్లికల్గా మనం విశ్లేషించి చూడాలి. ఎందుకంటే కొంతమంది భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లు అని నమ్మి బోధిస్తూ ఉన్నారు. సో దాని విషయం మనం లేఖనాలలో ఈ విషయాన్ని గురించి ఏముంది, మొదటి పెంతెకోస్తు అది యూదుల పెంతెకోస్తు, రెండవ పెంతెకోస్తు సమరయుల పెంతెకోస్తు, మూడవ పెంతెకోస్తు అన్యుల పెంతెకోస్తు అంటే సో ఈ విధంగా విషయాలను లేఖనానుసారంగా మనం కేర్ఫుల్గా విశ్లేషించి చూస్తే ఈ వేరు ధోరణులలో ఎక్కడ బ్యాలెన్స్డ్ బిబ్లికల్ ట్రూత్ ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవడం వీలవుతుంది. ఈరోజు చాలా అన్యూజువల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి టెక్నికలీ. ఇప్పుడు నా కెమెరా ఆఫ్ అయిపోయింది. ఎనీవే, యూ కెన్ హియర్ మీ కదా సుధాకర్ అన్న? ఇఫ్ నాట్ యూ కెన్, ఐ హోప్. యా, అయితే నా ప్రశ్న ఏంటంటే, కొంచెం అసలు ఆ ప్రాథమికమైన హోలీనెస్ మూమెంట్ గురించి చెప్పండి అన్న రజనీకాంత్ అన్న. వాట్ వాజ్ దేర్ ఎంఫసిస్? అండ్ జాన్ వెస్లీ కానీ చార్ల్స్ వెస్లీ కానీ వాళ్ళందరూ స్టార్ట్ చేసినటువంటి 19th సెంచరీలో హోలీనెస్ మూమెంట్ అసలు అది రావడానికి కారణం ఏంటి? అంటే జాన్ వెస్లీ వాళ్ళు దాని మీద ఎక్కువ ఎంఫసిస్ చేయడానికి కారణం ఏంటి? కొంచెం కెన్ యూ ట్రేస్ బ్యాక్ దట్ టైం? జాన్ వెస్లీ గారు
ఆల్డర్స్ గేట్ స్ట్రీట్ దగ్గర వింటున్నప్పుడు వాక్య పరిచర్యని ఆయన హృదయము ఐ ఫెల్ట్ మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ అని రాస్తాడు. అప్పటి నుంచి దే బ్రాట్ దట్ యాజ్ ఎ టీచింగ్ దట్ గాడ్ డీల్స్ విత్ ఎ పర్సన్ అండ్ శాంక్టిఫైస్ ఎ పర్సన్ అని. But the Methodist overall teaching was definitely emphasizing the work of the Spirit of God in sanctification. After John. That's how it came in the Methodist movement, the work of sanctification. యా, స్ట్రేంజ్ థింగ్ ఏంటనంటే నాకున్నటువంటి ప్రశ్న, అసలు పరిశుద్ధాత్మని కార్యం వల్ల మనము పరిశుద్ధులుగా చేయబడతాము, లేకపోతే ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోకి వస్తాము, లేకపోతే దేవుని యొక్క రక్షణ కార్యంలో పరిశుద్ధపరచబడే కార్యము, ఇవన్నిటిని గురించి ఎంఫసైజ్ చేస్తున్నటువంటి సంఘాలు, వారి నుండి ఆ పునాదుల నుండి వచ్చినటువంటి సంఘాలు వీటికి కంప్లీట్గా దూరమైనట్టుగా కనబడతా ఉంది డౌన్ ద లైన్. కానీ ఇంకొక వైపు ఆ టీచింగ్ని బేస్ చేసుకొని ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినటువంటి ఈ టర్న్ అనేది అసలు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి, అఫ్కోర్స్ చెప్పారు హెర్మెన్యూటికల్ ప్రాబ్లం అని, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో జరిగినటువంటి సమస్య అని. కానీ ఈజ్ దేర్ ఎనీథింగ్ ప్రాక్టికల్గా ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్లో అసలు ఆ మూమెంట్నే మర్చిపోయి, ఎవరైతే ఈ సంఘాలను స్థాపించారో, జాన్ వెస్లీ గారు స్థాపించినటువంటి సంఘాలలోనే అసలు ఆ మూమెంట్ యొక్క ఏమంటారు, కనీసం ఊసు లేదు అని అంటారు కదా, అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇంకొక వైపు అక్కడి నుండి స్టార్ట్ అయినటువంటి ఈ మూమెంట్ ఇంకొక ఎక్స్ట్రీమ్ వైపు వెళ్ళిపోయి, అసలు వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ ఆల్ అబౌట్? సుధాకరణ? వెల్, ఒక సర్వే ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ ది మోడర్న్ పెంటికాస్టల్ మూవ్మెంట్ని మనం 1901 అంటే 1901 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కంటెంపరీ పీరియడ్ వరకు హిస్టరీని ట్రేస్ చేస్తే ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. ఏమిటి అని అంటే, క్లియర్ బిబ్లికల్ టీచింగ్ స్థానంలో హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. తరువాత డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్, అది కూడా. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కలిగి దాన్ని బేస్ చేసుకొని బోధించి కొన్ని ప్రాక్టీసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ చుట్టూ పీపుల్ గ్యాదర్ అవటం జరిగింది. కరెక్ట్. సో బిబ్లికల్గా ఆ ప్యాటర్న్ కరెక్ట్ కాదు, హిస్టారికల్గా ఆ ప్యాటర్న్ కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, బిబ్లికల్గా నేను చెప్పాను కదా, ట్రినిటేరియన్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు, అంటే త్రిత్వమును గురించినటువంటి చాలా విభజనలు వచ్చినప్పుడు, తప్పుడు బోధలు వచ్చినప్పుడు, వాటిని సంఘం ఎదుర్కొన్నది కలెక్టివ్గా. వన్ మ్యాన్ హిజ్ ఎక్స్పీరియన్స్, అనదర్ మ్యాన్ హిజ్ ఎక్స్పీరియన్స్, అట్లా కాకుండా కలెక్టివ్గా కౌన్సిల్స్ ఏర్పడి, దానికి మోడల్ మనకి అపోస్తల కార్యముల 15వ అధ్యాయంలోనే ఉంది. సో ఆ మోడల్ని మనం బహుశా తిరిగి మన కాలంలో కూడా అవలంబించాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. రాదర్ దాన్ వన్ మ్యాన్, వన్ ఉమెన్, హిజ్ ఆర్ హర్ ఎక్స్పీరియన్స్ కాకుండా కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరమైన సంఘమునకు దేవుడిచ్చినటువంటి కలెక్టివ్ విజ్డమ్ని బేస్ చేసుకొని ఈ వైపరీత్యాలను, విపరీత ధోరణులను, ప్రాక్టీసెస్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. రైట్. ఐ వాంట్ కోట్ 2 ఆథర్స్ ఈ కాంటెక్స్ట్లో. సుధాకర్ అని చెప్పిన దాన్ని ఎక్స్టెన్షను జేఐ ప్యాకర్ గారు అని అంటాడు, జస్ట్ బికాస్ ఏ క్రిస్టియన్ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్స్ డస్ నాట్ మేక్ ఇట్ ఎ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్ అనే పుస్తకం హోలీ స్పిరిట్ ఎవాల్యుయేషన్ మీద రాస్తా, జస్ట్ బికాస్ ఏ క్రిస్టియన్ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్స్ డస్ నాట్ మేక్ ఇట్ ఎ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. So I see something or I hear something, it is not always a Christian experience. I may be telling my own feelings also, కొన్నిసార్లు నాకు తెలియకుండా కూడా. సో we need to check that. అదొకటి. ఇంకోటి,
Gordon Fee garu, another Pentecostal scholar, he critiques his own movement. He says sometimes Pentecostals exegete their experiences and they take it as a norm. So we need to be careful. We must do biblical exegesis, not exegeting an experience. కొంచెం తెలుగులో చెప్పండి, ఎందుకంటే పదే పదే ఆ కామెంట్ వస్తుంది. సారీ, ఎక్స్జెస్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను డాక్టర్ని తయారు చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ని పట్టుకొని నేను డాక్టర్ని తయారు చేస్తున్నా. డాక్టర్ని పట్టుకొని నేను ఎక్స్పీరియన్స్ నాకు దాని ప్రకారం నాకు ఎక్స్పీరియన్స్ రావాలి. డాక్టరీన్ ని బట్టి మన ఎక్స్పీరియన్స్ ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంతేగాని ఎక్స్పీరియన్స్ పట్టుకొని ఐ మేక్ డాక్టర్ నీకు రకరకాలుగా వస్తాయి. దట్స్ వై ద కన్ఫ్యూజన్ టుడే. ఎవ్రీబడి ఈస్ మేకింగ్ దేర్ ఓన్ డాక్టరీన్స్, ఎస్పెషల్ ఎక్స్పీరియన్సెస్. ఇంకొక పెద్ద సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ అనుభవాల మీద ఆధారపడి బోధించేటువంటి బోధలు చాలా విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఇది తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి దారితీసిందని అంటే, అసలు ఎంత భయంకరమైన, దారుణమైన, అసహ్యమైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయనంటే, ఒక ఆయన చెమటను తీసి వాళ్ళ మీద వేసి మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన ముఖం మీద చెమటను వాళ్ళ మీద వేసి ఇది పరిశుద్ధాత్ముడు వచ్చాడు మీ మీదకి అని చెప్తా ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు తెలుగు సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు ఉన్నారు. ఇది విజయవాడ దగ్గరలో ఎక్కడో జరిగింది. వాళ్ళు ఇంకొక ఆయన ఏమంటారు, ఆ రాంబాబు అనేటువంటి ఆయన ఈ పౌలు అపోస్తల కార్యంలో వాళ్ళ నీడ పడగానే వాళ్ళు స్వస్థపడ్డారు అనేటువంటి ఆ వాక్యం తీసుకొని ఆయన వెనకాల స్టేజ్ మీద ఆయన వెనకాల ఫోకస్ లైట్ పెట్టి అక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద ఆయన నీడ వేస్తారు. అంటే ఏంది ఇంత వెర్రితనం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇంకొక వైపు ఒక ఆయన ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఆయన కాలు టీబీ జేమ్స్, ఆయన పేరేంటి, టీబీ ఆఫ్రికన్ ప్రీచర్ హూ పాస్డ్ అవే, టీబీ జాషువా చేసినట్లు ఆయన షూని ఇట్లా పెట్టి వాళ్ళ ముఖాల వైపు, టీబీ జాషువా ఆయన చేసినట్టు ఈయన రవి అనేటువంటి ఆయన ఖమ్మంలో కాళ్లతో అభిషేకాన్ని ఇస్తామని, ఇంకొంతమంది వాళ్ళు బేసిన్లలో నీళ్లు పోసి వాళ్ళ మీద చల్లుతూ ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఒక చక్కటి హోలీనెస్ మూమెంట్ అనేటువంటి దాంట్లో నుండి వచ్చినటువంటి ఆలోచన, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడినటువంటి ఆలోచన, అది స్పెషల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కాదు. పరిశుద్ధాత్మని మై హార్ట్ వాజ్ వార్మ్లీ ఏమన్నారు, స్ట్రేంజ్లీ వార్మ్డ్ అనేటువంటి అలాంటి ఎక్స్పీరియన్స్ని ఇంత దౌర్భాగ్యకరంగా ఎలా మార్చగలిగారు అనేటువంటి విషయం ఆలోచిస్తే అసలు ఈనాటి సంఘంలో ఏం జరుగుతూ ఉంది అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అనేది మీరు 2 మాటలు చెప్పండి. ఆ తర్వాత లెట్స్ గెట్ బ్యాక్ టు ద టైమ్ లైన్ ఆఫ్ పెంటెకోస్టలిజం. సుధాకరణ? వెల్, నేను చెప్పేది ఎంతవరకు క్లియర్గా వినిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు జానీ. చాలా క్లియర్గా ఉంది అన్న, చాలా క్లియర్గా ఉంది. నా వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతా ఉంది. ఓ, థ్యాంక్స్ బి టు గాడ్. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఆశ్చర్యపడవలసిన అవసరత లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే బిబ్లికల్ ప్రాఫెసీలోనే జీసస్ దగ్గర నుంచి అపోస్తలుల వరకు మనం చూస్తే విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కాలాలు వస్తాయి, తప్పుడు బోధలు చేసే బోధకులు వస్తారు, తప్పుడు అపోస్తలులు వస్తారు, తప్పుడు అబద్ధ బోధకులు, ప్రవక్తలు వస్తారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. తరువాత సత్యవాక్యమును సరిగా విభజించుట అనే దాని మీద కష్టపడి పనిచేయడం తగ్గిపోతుంది. ప్రజలు కూడా వాళ్ళ ఏవైతే వినాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్నే వినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. హితవాక్య బోధ నుంచి దూరం అవుతారు. ఇలాంటి ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఎస్ జాన్, అన్న చెప్తుంది ఐ 100% అగ్రీ విత్ వాట్ ఈస్ సెయింగ్. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా ఉంది,
కాపరి పత్రికల్లో పౌలు క్లియర్గా మాట్లాడుతున్నాం కదా, ఆఖరి రోజుల్లో పీపుల్ విల్ గివ్ టు హీడ్ టు ద డాక్ట్రిన్స్ ఆఫ్ డిసెప్షన్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ డెవిల్స్ అని క్లియర్ కట్గా పౌలు మాట్లాడాడు. సో దట్ ఈస్ కమింగ్ టు పాస్ ఇన్ అవర్ ఓన్ డేస్. మరీ ప్రాముఖ్యంగా ల్యాక్ ఆఫ్ థియలాజికల్ అకౌంటబిలిటీ ఫర్ ఎ పాస్టర్. I am theologically accountable to you, John, in RTF. I can't preach my own doctrine and my own story and make an issue out of it. నేను థియలాజికల్గా అకౌంటబుల్గా ఉండాలి. నా సంఘానికి కానివ్వండి, నేను పనిచేస్తున్న పరిచర్లో మనుషులు నాయకత్వానికి కానివ్వండి, ఐ మస్ట్ బి అకౌంటబుల్ టు పీపుల్. అంటే థియలాజికల్గా అంటే నేను నమ్మే విశ్వాసాలను నేను నమ్మే విశ్వాసం, నేను చెప్తున్న విషయాలు, నేను దేవుని ముందు అకౌంటబుల్గా ఉండాలా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యంను సరిగా విభజించవానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. సో నా యోగ్యత దేవుని ఎదుట నాకు యోగ్యత కావాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించడం నేను చెయ్యాలా, నేర్చుకోవాలా, దాన్ని నేను చెప్పే వాళ్ళకి చేయాలా. ఇది ఎప్పుడైతే నేను చేయకుండా నా యొక్క అనుభవాలు కానివ్వండి, నాకు నేనే హైలైట్ చేసుకొని, ఐ హ్యావ్ మై ఓన్ మీడియా పీపుల్ త్రూ హూమ్ ఐ హైలైట్ మై సెల్ఫ్, నేను నాకు ఒక హైప్ తెచ్చుకొని, టుడే వీఆర్ లివింగ్ ఇన్ డేస్ ఆఫ్ పోస్టర్ కల్చర్ అండ్ స్టిక్కర్ కల్చర్. మరి దీనివల్ల నాకు అకౌంటబిలిటీ లేదు. ఐఎమ్ మై ఓన్ బాస్, నాకు నేనే సొంత బాస్ని. సో ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో దానివల్ల ఈ రోజుల్లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వీళ్ళకి మెంటర్స్ ఎవరు ఉండరు. దేర్ ఆర్ నో మెంటర్స్. అవుట్ ఆఫ్ ద బుల్ ఎక్కడి నుంచి వస్తారు మన దగ్గర టక్కన తయారవుతారు, వాళ్ళు టక్కన నిలుస్తారు బాబాల్లాగా. దట్స్ ఇట్. అండ్ దే హ్యావ్ వెరీ బిగ్ ఫాలోయింగ్. దేర్ ఆల్ క్రౌడ్ పుల్లర్స్. అదొక వైపు అయితే, ఇంకొక వైపు ఎవాంజలికల్స్ లో కూడా, అంటే బైబిల్ దేవుని వాక్యం అని నమ్మేటువంటి ఎవాంజలికల్స్ లో కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను సంపూర్ణంగా నెగ్లెక్ట్ చేస్తూ, అసలు ఇవి మాకు అక్కర్లేదు, లేకపోతే అసలు ఇది సత్యం కాదు, లేకపోతే ఇవి ఆల్రెడీ అయిపోయినాయి, సెసేషనిజం అని అవని ఇవని దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న ఎవాంజలికల్స్ కూడా ఉన్నారు కదా సుధాకర్ అన్న. అవును జానీ, మనం ఇంతకు ముందు అనుకున్నట్లే చాలా విషయాల్లో ఒకళ్ళు ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్తే ఇంకొకళ్ళు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్తున్నారు. ఇప్పుడు హోలీ స్పిరిట్ గివెన్ గిఫ్ట్స్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని సూపర్ న్యాచురల్ డెమాన్స్ట్రేషన్స్తో కూడినటువంటి వరాలు, ఉదాహరణకి స్వస్థతలు, భాషల్లో మాట్లాడడం, తరువాత సూచక క్రియలు చేసే కృపావరాలు, ఇట్లాంటివన్నీ కొంతమంది ఏమో 100% ఒకప్పుడు అపోస్తలులు కలిగి ఉన్నట్లు ఇప్పుడు కూడా మనం కలిగి ఉన్నాము అని ఒకళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటే, కొంతమంది ఏమో అవి ఆగిపోయాయి అని బోధిస్తున్నారు. సో దీన్ని సెసేషనిస్ట్ అంటారు. అంటే సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ నిలిచిపోయాయి అని చెప్పే బోధన. తరువాత అవతల ఎక్స్ట్రీమ్లో ఏముంది అని అంటే, ఏది ఆగలేదు, అన్ని కంటిన్యూస్గా అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని చెబుతూ ఉన్నారు. అయితే బ్యాలెన్స్డ్ బిబ్లికల్ టీచింగ్ మనకు బైబిల్లో ఉంది. 1 కొరింథీ 12వ అధ్యాయం చివరి భాగంలో చదివితే, దేవుడు శరీరములో అవయవములను ఎలా అమర్చాడో అలాగే క్రీస్తు శరీరమైన సంఘములో వేరు విశ్వాసులను వారి వారి పనులతో, ఆ పనులు చేయడానికి, ఆ పరిచర్య చేయడానికి అవసరమైన కృపావరములతో అమర్చాడు అని ఉంది. సో ఆ నేపథ్యంలో 1 కొరింథీ 12 చివరిలో ఏమంటారంటే, అందరూ ప్రవచించేదరా? దాని అర్థం అంటే అందరూ ప్రవచించరు, ఎవరికైతే ఆ కృపావరం ఉంటుందో వాళ్ళే. అందరూ భాషలు మాట్లాడుదురా? లేదు, ఎవరికైతే ఆ కృపావరం ఉంటుంది. అందరూ భాషలకు అర్థం చెప్తారా? లేదు, ఎవరికి ఆ కృపావరం ఉంటే వాళ్ళు. అందరూ బోధించేదరా? లేదు, ఎవరికి ఆ కృపావరం ఉంటే వాళ్ళు బోధిస్తారు. సో అలా బ్యాలెన్స్డ్ బిబ్లికల్ టీచింగ్ని ఉపయోగించి మన ఎక్స్పీరియన్సెస్ని, మన టీచింగ్స్ని ఇవాల్యుయేట్ చేసుకునే పద్ధతికి మనం వస్తే ఎక్స్ట్రీమ్స్ని, అన్హెల్దీ ఎక్స్ట్రీమ్స్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది జానీ. యా, అన్హెల్దీ ఎక్స్పీరియన్సెస్ని, అన్హెల్దీ టీచింగ్స్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఒక్కసారి ఆ హిస్టరీ లైన్ ఒక్కసారి స్కాన్ చేద్దాం. ఈ
1901లో ఒక స్టూడెంట్ బైబిల్ కాలేజ్లో స్టూడెంట్ భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఇదే పరిశుద్ధాత్మని బాప్తిస్మం అనే విధంగా నిర్వచించి దాన్ని ఒక మూమెంట్గా తీసుకొని వచ్చినటువంటి ఆ తదుపరి దినాలలో అసలు ఏం జరిగింది, ఎలా ఇది డెవలప్ అవుతూ వచ్చింది? 1906 సంవత్సరం నుండి 1915 సంవత్సరం వరకు అజూజా స్ట్రీట్ రివైవల్ అని అంటారు కదన్న, దాని గురించి చెప్పండి కొంచెం రజనీకాంత్ అన్న. నైనా ఇట్ వాజ్ బాండ్ ఇన్ ఏ వెరీ స్మాల్ స్టేబుల్. కుర్రాలు, ఈగలు, దాములు, ఇట్స్ ఎ వెరీ స్మాల్ కామన్ ప్లేస్. అట్లాంటి ప్లేస్లో ఒక బార్న్యార్డ్లో ఇది మొదలైంది దాని చరిత్రలో. ఇట్ వాస్ బేసికలీ ఏ ప్రేయర్ మూమెంట్. ఇట్ వాస్ బేసికలీ ఏ రివైవల్ మూమెంట్ వేర్ ద ఎంఫసిస్ వాజ్ ఆన్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ with evidence of speaking in tongues, singing, prayers అవి బాగా నడిచినాయి. ఓవరాల్ గా ఇట్ వెంట్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ ఎ సెంచరీ. చాలా బలంగా జరిగింది. దానిలో మెథడిస్ట్ ఉన్నారు, ఎపిస్కోపియన్స్ ఉన్నారు, మెనెట్ బ్రదరన్ ఉన్నారు. పీపుల్ ఫ్రమ్ ఆల్ డినామినేషన్స్ ఆర్ దేర్. ఇదేదో ఒక కల్టిక్ గ్రూప్ కాదు. పీపుల్ ఫ్రమ్ ఆల్ డినామినేషన్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ న్యూ ఆ కాంటెక్స్ట్ లో. సో దట్ హాస్ హ్యాపెన్ ఫర్ ఆల్మోస్ట్ ఎ డికేడ్. దాని మీద పాజిటివ్గా ఉంది కొన్ని యాంగిల్స్లో క్రిటిక్, దాని మీద నెగిటివ్ కూడా కొన్ని యాంగిల్స్లో క్రిటిక్ ఉంది. వాళ్ళకి జరిగే అనుభవాలు అవన్నీ. సో ఐఎమ్ నాట్ దేర్, బట్ దాని మీద సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ రిటర్న్ జానయ్య అబౌట్ ద అజూజా స్ట్రీట్ రివైవల్. అక్కడి నుంచి దిస్ వెంట్ అవుట్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అక్కడ నుంచి ఇట్ వెంట్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. నౌ జాన్ మెకార్థర్ గారు అంటారు, Pentecostalism is the new face of Christianity. Pentecostalism is a new face of Christianity. మొత్తం ఓవరాల్ చూసుకుంటే కనుక పాజిటివ్గా ఏంటంటే దే హ్యాడ్ దట్ మిషనరీ ఎంఫసిస్. దే వెంట్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. దే వర్ మిషనైజింగ్, దే ఆర్ ప్లాంటింగ్ చర్చెస్ ఆల్ అక్రాస్. బాగానే ఉంది, వెరీ వెరీ గుడ్. దట్ ఈస్ ఒక యాంగిల్లో చూస్తే కనుక దీని నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు, రకరకాల వేరే సిద్ధాంతాలు తీసుకొచ్చిన వాళ్ళు, దే బ్రాట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆల్సో, లైక్ కెనెత్ హ్యాగిన్ లాంటి వాళ్ళు, ఆర్ బెనిహిన్ లాంటి వాళ్ళు, ఆర్ డెమో షెకరన్ లాంటి వాళ్ళు. దేర్ మెనీ అదర్ స్ప్లింటర్ గ్రూప్స్ దీని నుంచి వచ్చారు. హోలీ లాఫింగ్ అని, టొరంటో బ్లెస్సింగ్ అని, ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ టీచింగ్స్ హ్యావ్ కమ్. హోలీ బార్కింగ్ అని, హోలీ లాఫింగ్ అని. సో ఒరిజినల్ హోలీనెస్ మూమెంట్లో అది లేవు. ఈవెన్ క్లాసికల్ పెంటికోస్టల్ మూమెంట్లో కూడా అది లేదు. దాని తర్వాత ఇవన్నీ దే బ్రాట్ ద ఎక్స్ట్రా అపెండేజెస్ ఇంటు ద మూమెంట్, అండ్ దట్ హ్యాస్ బ్రాట్ ఇనఫ్ కన్ఫ్యూజన్ ఆల్సో ఇయర్స్ లేటర్. జానయ్య, దట్ ఇస్ ద ప్రాబ్లమ్ టుడే. మీరు ఏమన్నారు, అజూజా రివైవల్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నారు? ఒక సింపుల్ స్టేబుల్ బాన్యార్డ్, అది పిచ్ ప్లేస్, అది ఈగలు వాళ్తూ ఉండేవి, దోమలు వస్తూ ఉండేవి. బట్ స్టిల్ పీపుల్ వర్ గ్యాదరింగ్. చందా పట్టేవాళ్ళు కాదు, అక్కడ కానుకలు పట్టేవాళ్ళు కాదు. బట్ ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ద ఫోకస్ వాజ్ ఆన్ హోలీనెస్. మొదట్లో అట్టుండేది. ఇన్సిడెంటల్లీ ఈ రోజు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అక్కడికి వెళ్ళారు. హీ సెంట్ us a good picture of ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఈ రోజే పంపించినటువంటి ఫోటో ఇది. వీఆర్ వెరీ గ్లాడ్. ఇప్పుడు దాని షేప్ ఇలా ఉంది, కానీ ఆ దినాలలో మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ సచ్ ఎ ప్లేస్. యా, దాని నుంచి కూడా ఐ సెంట్ వన్ పిక్చర్. దానివల్ల ఆ సిమిలర్ మూమెంట్ వాజ్ అట్ ద జైన్ బైబుల్ కాలేజ్, స్టార్టెడ్ ఆల్మోస్ట్ 83 years ago ఇన్ గుణదల, విజయవాడ. ఇట్ ఈస్ దిస్ కదా, గుణదలలో స్టార్ట్ అయినటువంటి. దిస్ ద వన్. దిస్ ఇస్ ద జైన్ బైబుల్ కాలేజ్ అట్ విజయవాడ. పిఎం శ్యామలయ్య గారి పరిచర్య అదంతా. దే వర్క్ అమంగ్ ద పూర్ పీపుల్. దేర్స్ ఆల్సో వాజ్ ఎ హోలీనెస్ మూమెంట్ జానయ్య. వీళ్ళల్లో ఇట్లాంటి స్ట్రేంజ్ టీచింగ్స్ అయితే లేవు. ద ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ హోలీనెస్ అండ్ మిషన్ మైండెడ్. బాగా కష్టపడి పనిచేసారు వాళ్ళు, వాక్య పరిచయం చేశారు బాగా ఆ రోజుల్లో. జైన్ బైబుల్ కాలేజ్ 83 years old అది. వేళ్ళు పైనే ఉంది దాని చరిత్ర. దిస్ ఇస్ ద ఫస్ట్ పెంటికోస్టల్ బైబుల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానిలో మధ్యలో పరంజ్యోతి గారు కనిపిస్తుంది, పిఎల్పి గారు. ఆయన పిఎం శ్యామలయ్య గారు ఈజ్ ద ఫస్ట్ మిషనరీ. ఆ రోజుల్లో వాళ్ళు అపోస్తలైన వాళ్ళు ఆయన్ని. వీఆర్ గ్లాడ్ బికాజ్ మీరు డైరెక్ట్గా పెంటకోస్టల్ బైబిల్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పనిచేశారు, ఏపీ బైబిల్ కాలేజ్కి. అలాగే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో చాలా కీ రోల్లో ఉన్నారు మీరు, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా. I am no longer the principal. I have of course, resigned. not I now. am Not out now. of it. Not now. But I'm basically a teacher there. Yeah.
అంటే యూ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ షబ్బింగ్ ఏమంటారు రబ్బింగ్ యువర్ షోల్డర్స్ Yes, with some of the old-time leaders. ఓల్డ్ టైమ్ లీడర్స్ వీళ్ళందరితో మీకు చాలా పరిచయం ఉంది. యాక్చువల్గా విలియమ్స్ గారు కూడా జాయిన్ అయితే బాగుండేది. వాళ్ళ డాడ్ వాజ్ వన్ ఆఫ్ ద కోసైనీస్. వన్ ఆఫ్ ద ఆ రోజుల్లో ఐపీసీకి వారు రాశారు, ఏలూరులో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వారి ఫాదర్ మన విలియమ్స్ డాడీ గారే రాశారంట కాన్స్టిట్యూషన్ అప్పుడు. కాన్స్టిట్యూషన్ రాయడంలోనూ దాన్ని వాళ్ళ sign మదర్ చేయడం. కూడా ప్రేయర్ వారియర్ ఐపీసీలో. Right. విలియమ్స్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. రిజిస్టర్ చేయడానికి కూడా వాళ్ళు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆర్టీఎఫ్ లో ఉన్న కీ పర్సన్స్ కి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. And I'm born again at Pentecostal Church, John, myself, ఓ వావ్. back in Gujarat, Baroda, యా at Anand, not Baroda, Anand. రైట్. So I used to go there. అప్పుడు వేరే సంఘాలు అక్కడ లోకల్గా ఇంకేమి లేవు. దట్స్ ఓన్లీ చర్చ్ దట్ వాస్ దేర్ అండ్ ఐ యూస్ టు గో దేర్. చాలా కొత్తగా ఉండేది కానీ బట్ దెన్ ఐ యూస్ టు గో అండ్ వర్షిప్ దేర్. యా సుధాకర్ అన్న, మీకు కూడా మీ డాడీకి కూడా పర్సనల్ గా డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ పెంటెకోస్టల్ చర్చ్ ఉంది కదా? అవును జానీ, మా ఫాదర్ పెంటికాస్టల్ వేలో ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ఇట్ స్టార్టెడ్ విత్ అ విజన్ అండ్ దెన్ ఆ విజన్ నుంచి వర్డ్ ఆఫ్ గాడ్ కి వచ్చారు. వర్డ్ ఆఫ్ గాడ్ వలన పాపినని, తర్వాత యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకొని మారుమనసు పొందడం జరిగింది. ఏలూరులో ఒకప్పుడు ఐపీసీ కన్వెన్షన్స్ జరుగుతూ ఉండేవి, పెద్ద గ్యాదరింగ్స్. అక్కడ ఆయన బ్యాప్టిజం పొందారు. తర్వాత అదే పెంటికాస్టల్ ఎక్స్పీరియన్స్ లో దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ దాన్ని చూసాము, ఎక్స్పీరియన్స్ చేశాము. తర్వాత ఆయనకు ఎగ్జార్సిజం, గిఫ్ట్ ఆఫ్ ఎగ్జార్సిజం కూడా, అంటే కాస్టింగ్ అవుట్ ఈవిల్ స్పిరిట్స్ జస్ట్ బై కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జుట్టు పట్టుకోవడం, చెప్పులతో కొట్టడం, బైబిల్తో కొట్టడం, కర్రలతో కొట్టడం అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు కొట్టడం సంగతి ఒకవైపు అయితే స్టేజ్ మీద పట్టిన దయ్యాలతో బార్గెనింగ్ నడుస్తుంది. అట్టుండేది అప్పుడు మొదట్లో. ద ఎర్లీ మూమెంట్ వాజ్ లైక్ దట్ బట్ లేటర్ ద కన్ఫ్యూజన్స్ కేమ్, కానీ ఎర్లీ మూమెంట్ వాజ్ రియల్లీ గుడ్. సుధాకర్ అన్న, మీరు చూసినటువంటి మీ అనుభవాలు చెప్పండి. చాలా మంది సువార్తను నమ్మి మారు మనసు పొందడానికి ఈ ఎక్సర్సైజింగ్ ఆఫ్ దీస్ గిఫ్ట్స్, ఈ కృపావరములను మా నాన్నగారు ఎక్సర్సైజ్ చేయడం, వాళ్లకు హీలింగ్స్ రావడం, లేకపోతే లిబర్టీ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డీమన్ పొసెషన్ జరగడం, తర్వాత స్నేక్ బైట్, స్కార్పియన్ బైట్ వాటి నుంచి విడుదల, తర్వాత బ్యారన్నెస్ నుంచి వాళ్లకు విడుదల, ఇట్లాంటివన్నీ చాలా చూసాం మేము. సో వాటి వలన సువార్త యొక్క కన్ఫర్మేషన్ జరగడం చూసాం. చాలా మంది మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావడం చూసాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడాన్ని బట్టి నేను కూడా ఒక 4 occasions లో, వన్ ఆఫ్ దెమ్ వాజ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, పబ్లిక్ గా ప్రజలు చూస్తూ ఉండగా కూడా జరిగింది. అది బి హాస్టల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బి హాస్టల్, చిన్న ఎలివేటెడ్ ప్లేస్ ఉండేది. సో అక్కడ జరిగింది. సో 4 times నేను కూడా నా పరిచర్యలో డీమన్ పొజెస్డ్, ఈవిల్ స్పిరిట్ పొజెస్డ్ పీపుల్ ని కన్ఫ్రంట్ చేయటం జరిగింది. అది కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. క్రీస్తు ప్రభువుని గురించి, క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానపు శక్తిని గురించి వాక్య ప్రకటన, సువార్త ప్రకటన చేసినప్పుడు మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్ ప్రారంభం అవటం. దాన్ని బట్టి బై ఫెయిత్ ఎక్సర్సైజ్ చేసి ఆ ఈవిల్ స్పిరిట్స్ ని రిబ్యూక్ చేయడం, ఆ ఈవిల్ స్పిరిట్స్ నుంచి వాళ్ళు విడుదల పొందడం. ఒక కేసులో టెంపరరీ విడుదల పొందడం, తర్వాత మా డాడీని ఉస్మానియా యూనివర్సిటీకి పిలిపించి ఆయన ప్రార్థన చేసి కమాండ్ చేసిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ రిలీజ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఒక అతనికి జరగడం, అతని తర్వాత బ్యాప్టిజం, మారుమనసు పొంది బ్యాప్టిజం పొందడం, ఇలాంటివన్నీ జరిగాయి జానీ. రైట్. యూత్ మినిస్ట్రీలో వీ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏమంటారు, దయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందడం అనేది కళ్ళారా చూసాం. అది కేవలం పెంటెకోస్టల్ చర్చెస్లో మాత్రమే జరుగుతుంది అని అనుకుంటే చాలా ఘోరమైనటువంటి విషయం. అయితే తెలుగు క్రైస్తవ చరిత్రలో మనకు ప్రాముఖ్యంగా ఈ 3 ఘట్టాలు కనబడతాయి కదన్న. ఒకటి, మొదట వచ్చినటువంటి మిషనరీలు
మెథడిజము, సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, ఈ మిషనరీలు చేసిన ఎంబీ చర్చెస్ మిషనరీ చేసినటువంటి పరిచర్య. ఆ తర్వాత కాలంలో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 70s or 60s ఈ పెంటెకోస్టలిజం ఎక్కువ, 60s కదా, 60sలో ఈ పెంటెకోస్టలిజం అనేది చాలా చాలా ప్రభావవంతంగా ఉన్నట్టు చూస్తాం. ఇంతసేపు రజనీకాంత్ అని చెప్పినట్టు ఆనాటి మూమెంటే డిఫరెంట్. అప్పుడున్నటువంటి వాళ్ళ బోధలు డిఫరెంట్, అప్పుడున్నటువంటి వాళ్ళ అనుభవాలు డిఫరెంట్. తర్వాత బక్సింగ్ గారి ప్రభావం, బ్రదరన్ చర్చెస్ లేకపోతే హెబ్రోన్ చర్చెస్, అది అనదర్ మూమెంట్. కానీ ఇప్పుడు ఈ పెంటెకోస్టలిజం లేకపోతే కెరిస్మాటిక్ గిఫ్ట్స్ని బేస్ చేసుకొని భయంకరమైనటువంటి తప్పుడు బోధలు వస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఫైనల్ మూమెంట్ ఈ మూమెంట్ని స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. మనము ఈ సిరీస్లో డెఫినెట్గా ఈ అనుభవాలను గురించి మాట్లాడదాం. ఇంకా చాలా క్షుణ్ణంగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు మీ కనెక్షన్ విత్ పెంటెకోస్టలిజం గురించి మీ ఇద్దరిని అడిగాను అని అంటే, చాలాసార్లు వస్తున్నటువంటి అనుమానం మన వాళ్ళకి ఏంటి అని అంటే, ఆర్టీఎఫ్లో ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు అని, లేకపోతే వాళ్లకు స్వస్థతలు అనేటివి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళకు పెంటెకోస్టల్ అనుభవం లేదు కాబట్టి ఇలా మాట్లాడతారని. అదేం లేదు. ఆర్టీఎఫ్లో ఉన్నటువంటి కోర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి. ఒక సందర్భంలో చనిపోయిన వాళ్ళు లేచినటువంటి సందర్భం కూడా ఉంది. అవన్నీ చెప్పుకోం, అవన్నీ చెప్పుకునే అది లేదు. దానికోసం కాదు మనం ఉన్నది. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్, ఓన్లీ ద నేమ్ ఆఫ్ జీసస్ షుడ్ బి గ్లోరిఫైడ్. కానీ ఈ మూస కింద లేకపోతే ఈ అంబ్రెల్లా కింద జరుగుతూ ఉన్నటువంటి మోసాలను మనము ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరత చాలా ఉంది. అయితే కొంచెం హిస్టారికల్గా చెప్పండి రజనీకాంత్ అన్న, మీకు అంటే డైరెక్ట్ ఆ టీచింగ్ లైన్లో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, పిఎం శామ్యుల్ గారు స్టార్ట్ చేసినటువంటి ఇండియా పెంటెకోస్టల్ చర్చ్ కదా, ఐపీసీ అది స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రత్యేకంగా బైబిల్ కాలేజీలు, పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మూవ్మెంట్, ఇవన్నీ ఏ విధంగా తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతూ వచ్చాయి చెప్పండి. అసలు దీనికన్నా ముందు ద ఫస్ట్ ఇండిజినస్ మూవ్మెంట్ వాస్ కాల్డ్ ద టీపీఎం చర్చ్, ది పెంటెకోస్టల్ టీపీఎం మిషన్. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీలంక. ఆ రోజుల్లో దే కాల్ ఇట్ సిపిఎం, సిలోన్ పెంటెకోస్టల్ మిషన్ అనేవాడు. వాళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ టీచింగ్. ఒక సేవకుల్ని పెళ్లి కూడా చేసుకోకూడదు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మూవ్మెంట్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్, బట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. But this is not the time to talk about their doctrines and teaching. It's a little different thing altogether. But it's a very big movement altogether overall. Right. Completely Indian movement, that is. Okay. Then we have the IPC movement. Kerala, Kommanad is there. Kommanad, Kerala, we have that is the birthplace of all kinds of Pentecostals. Kommanad, Kerala. So Kerala nunchi oka సేవకుడు పిఎం శామలయ్య గారు, he comes to గుణదల, విజయవాడ, ఏలూరులో రిజిస్టర్ అయింది. So when PM Samuel garu came to, now it is almost 83 years. ఏది అక్కడ జైన్ బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి, ఆ రోజుల్లో దే యూస్ టు గివ్ 1 year టీచింగ్. ఈ రోజుల్లాగా బీటీహెచ్, ఏటీఆర్ ప్రోవల్, సిరంపూర్ అట్టం కాదు. కానీ బేసికలీ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మినిస్ట్రీ, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ చర్చ్ ప్లాంటింగ్, బేసిక్ కోర్సెస్ వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు. 1 year ప్రోగ్రామ్. ఇప్పుడు వాట్ ఐ హర్డ్ ఇస్ దే ఆర్ డూయింగ్ బీటీహెచ్ ఆల్సో అని విన్నా ప్రస్తుతానికి ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అగైన్. I know some of those teachers also. ఆ సర్టిఫికేట్ బట్ కిరణ్, అది మీరు పెట్టక చూపించగలరు ఒకసారి? ఒక సర్టిఫికేట్ పంపించాను. సో ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ విజయవాడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 years. 80 ఏళ్ల పైనే. 82nd graduation. 82nd graduation in 2024 రీసెంట్గా. అంటే 80 ఏళ్ళ నుంచి the Pentecostal movement is going on, the IPC movement is going on. Wow. I know some of those teachers. వాళ్ళలో ఒక ఆయన మంచి సేవకుడే, హైదరాబాద్ ఆయనే, జాన్ సుందర్రావు, recently went to be with the Lord. జాన్ సుందర్రావు గారు, they call him, he was an apostle to Andaman and Nicobar Islands. వీళ్ళందరూ మిషనరీసే.
ఇప్పుడులాగా సిటీలోకి వచ్చేసేసి క్రౌడ్ పుల్లింగ్ చేసి డబ్బులు తీసుకునే ఆ టైప్ కాదు. దే రియలీ వర్క్డ్ ఇన్ ద ఫ్రాంటియర్స్. దే వెంట్ యాజ్ మిషనరీస్. దే వర్క్ సో హార్డ్. ఐ హ్యాడ్ ద ప్రైజ్ ఆఫ్ మూవింగ్ అలాంగ్ విత్ దెమ్. కొన్ని ప్లేసెస్ ఈవినింగ్ కల్లా ద హోల్ ఎల్డర్స్ విల్ గో ఫర్ అవుట్ రీచ్. బెటర్ మ్యాక్స్ ల్యాంపులు, బోర్లు, మైక్లు పట్టుకొని, హార్మోన్ పట్టుకొని సైకిల్స్ మీద దే యూస్ టు గో ఫర్ అవుట్ రీచ్. ఆ అవుట్ రీచ్ జీల్ భయంకరంగా ఉంటుంది పాత రోజుల్లో వీళ్ళల్లో ఉండే మినిస్ట్రీలో. మరి 80 ఏళ్ళ పైగా ద టీచింగ్ వాజ్ గోయింగ్ ఆన్. 1 year program basically. What is required for basic ministry they really taught. Incidentally they taught dispensationalism. యుగ మొదల్లో దేవుని ప్రణాళిక was one of the subject. God's plan among the ages. That was being taught there. So it was there like that, Naina. Then Assemblies of God, when they came to India more than a century ago, Ponnalur, Kerala, it is almost 100 years old. Assemblies of God Bible College, Bethel Bible College is 100 years old, Janaya. 100 పైన ఉంది ఆ కాలేజ్. అట్లాగే ఎస్ఐబిసిఎల్ ఇవే సుధాకర్ణ ఈజ్ టీచింగ్ అన్న, వీఆర్ టీచింగ్ దేర్ కదా సదర్న్ ఏషియా బైబుల్ కాలేజ్లో. దట్ ఈస్ ఆల్సో మోర్ దెన్ 70 years old బ్యాక్ ఇన్ అన్న యూఆర్ టీచింగ్ దేర్ కదా మీరు. Yeah, I've been teaching as a visiting professor for 22 years, brother. So has been a faculty. There is a part of Assemblies of God Bible College only. నన్ను కూడా రమ్మన్నారు కానీ టీచింగ్కి. ఐ టోల్డ్ దెమ్ ఐ కాంట్ కమ్ ఫుల్లీ, బట్ ఐఎమ్ ఫోకస్డ్ మోర్ ఆన్ లోకల్ అది తెలంగాణ మినిస్ట్రీ. ఐఎమ్ ఫోకస్డ్ హియర్. తర్వాత జాయన్ కాలేజ్ విషయంలో కూడా ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఒక 30 years బ్యాక్ నన్ను ఇన్వైట్ చేసి ఒక గెస్ట్ లెక్చర్ ఆన్ ఇవాంజలిజం ఇప్పించి, తర్వాత పాస్టర్స్, సెమినరీ స్టూడెంట్స్ కి Q&A సెషన్ పెట్టారు. అప్పుడు ఫిన్నీ అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఇప్పుడు పిఎం శామ్యుల్ గారితో కలిసి పనిచేసినటువంటి ఒక అంకుల్ నిజామాబాద్లో ఉన్నారు, పాస్టర్ జాన్ వెస్లీ గారి ఫాదర్. ఐ డిడ్ హిజ్ ఇంటర్వ్యూ ఆల్సో. దేవుని చిత్తం అయితే అది ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ సెషన్స్లో. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి అనుభవాలు, అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పరిశుద్ధాత్మని అర్థం చేసుకున్నటువంటి విధానం సంపూర్ణంగా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు థియలాజికల్ ఎడ్యుకేషన్కి కూడా వాళ్ళు ఏమంటారు, సిస్టమాటిక్ ట్రైనింగ్కి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. మీరు 82 years నుండి కాలేజెస్ నడుస్తూ ఉన్నాయని చెప్తే చాలా సంతోషం వేస్తూ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కెరిస్మాటిక్ మూవ్మెంట్లో విపరీత బోధలు, భయంకరమైన విపరీత బోధలు. ఆయన కెనెత్ హ్యాగిన్ అనేటువంటి ఆయన అసలు ఆయన చేతిలో రక్తాన్ని కట్ చేసుకొని ఆ డ్రామా చేశాడు అనుకోండి, చెయ్యి కట్ చేసుకొని ఆ కమ్యూనియన్ కప్లో పోసి ఏదో వాళ్లకు అది అంత చాలా విచిత్రమైనటువంటి ఫెయిత్ ఇన్ హిజ్ యువర్ ఓన్ ఫెయిత్. ఇంకోవైపు స్వస్థతల కోసం వచ్చినటువంటి వాళ్ళని భయంకరంగా తన్ని, ఒక ఆయన అయితే చైర్లో కూర్చున్నటువంటి ఒక కంప్లీట్ ఇన్వాలిడ్ పర్సన్ని తన్ని యూ విల్ బి హీల్డ్ అని అంటే ఆయన వెనక్కి పడిపోయి ఇంకా విపరీతమైనటువంటి బాధ అనుభవించినట్టుగా చూస్తాం. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోతా ఉన్నారు. రెండో వైపు ఇప్పుడు మీరు చెప్పండి అన్న, నాకు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, వాళ్ళు భాషలు లేకపోతే స్వస్థతలు, పరిశుద్ధాత్మని యొక్క వరాలు, వాటి గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఆ అబ్యూజ్ ఆఫ్ టంగ్స్ అనేది ఆనాటి సేవకుల్లో కనబడ్డట్టుగా నాకు అనిపించలేదు. ఏమంటారు మీరు? ఆ రోజుల్లో భాషలు ఎంఫసైజ్ చేశారు కానీ ద మెయిన్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ప్రేయర్. ద ఫోకస్ ఇస్ ఆన్ ప్రేయర్. ఆ భాషల్లో కూడా ఎనర్జైజ్ దేర్ ప్రేయర్ లైఫ్ దగ్గరే భాషల గురించి మాట్లాడేవాళ్ళు ఇన్సిడెంట్లుగా, అంతే. And they were also honest about their tongues. They are honest about their tongues. They are never dramatic. Whereas all the modern movements we are seeing nowadays, ఇప్పుడు చూస్తున్న అన్ని డ్రామాటిక్గా ఉన్నాయండి. డ్రామాటిక్గా, చాలా కన్ఫ్యూజింగ్గా వేరే వాళ్ళకు ఉన్నాయి. చాలా కంప్లీట్ మచ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ వాట్ వాస్ యాక్చువల్లీ దేర్ ఇన్ ద ఒరిజినల్ మూమెంట్. డ్రామాటిక్ మాత్రమే కాదు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి బైబిల్ కాలేజీలలో భాషల్లో మాట్లాడడం ఎలా అని ఒక సబ్జెక్ట్ కూడా ఉందండి. రాబా శాఖ అంటే వాళ్ళు రాబా శాఖ అనాలన్నమాట. అట్ట ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు కొంతమంది. అది చాలా ఘోరం కదా. అయితే ఒకటి చెప్తాను జానీ,
ఒక ఆయన టంగ్స్ ఉపయోగిస్తున్నారు ప్రార్థనలో. ఉమ్, సో ఆయన మా ఇంట్లో ప్రార్థన చేస్తూ టంగ్స్ ఉపయోగించారు. మ్హూ, సరే, ఆ తరువాత ఇంకొక ఇంటికి వెళ్ళారు. ఆ పాస్టర్ గారిని తీసుకెళ్లిన ఒక కొత్తగా ప్రభువుని తెలుసుకున్న విశ్వాసి కేర్ఫుల్ గా విన్నాడు. ఉమ్, మా ఇంట్లో వాడినటువంటి శబ్దాలే అక్కడ కూడా వాడారు. అక్కడి నుంచి ఇంకొక చోటికి మళ్ళీ అక్కడ కూడా అదే శబ్దాలే. సో అప్పుడు ఆ అబ్బాయి చివరికి ఒక ప్రశ్న అడిగాడు. పరిస్థితులను బట్టి, స్థలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి వాళ్ళ అవసరతలు మారుతూ ఉంటాయి, భాష మారుతుంది, పదజాలం మారుతుంది. కానీ ఈ పాస్టర్ అంకుల్ మాత్రం 3 చోట్ల ఒకే పదజాలం, పదజాలం అని కూడా చెప్పలేదు, సౌండ్స్ వచ్చాయి. ఇది ఎట్లా అని ప్రశ్నించాడు. ఉమ్, సరే, నేనన్నాను, నన్ను అడిగే బదులు ఈ ఈ భాషలు మాట్లాడినటువంటి పాస్టర్ అంకుల్ని అడుగు బాబు అన్నాను నేను. ఉమ్, అతను ధైర్యం చేసి అడిగాడు. అడిగితే అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే, ఉమ్, ఇదేంటంటే భాష నేర్చుకున్నట్లు ఈ టంగ్స్ ఆఫ్ ద స్పిరిట్ కూడా నేర్చుకుంటాము. నేను ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నా, వచ్చినంత వరకు అదే మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతూ ఉంటే ఇంకెక్కువ వస్తుంది, ఇంకెక్కువ మాట్లాడతాను అని వివరించారు. అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేక అడిగాను. బైబిల్ ప్రకారం చూస్తే అంతకు ముందు వారికి రానటువంటి ఆత్మదేవుడు సూపర్ న్యాచురల్ గా, ప్రకృతికి అతీతంగా దేవుని శక్తిని వారికి అనుగ్రహించి ఆ శక్తిని బట్టి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అంతేగాని సహజంగా ఒక భాష మనం నేర్చుకునేటట్లయితే దాన్ని కృపావరం అని ఎందుకంటారు, ఆత్మవరం అని ఎందుకంటారు అని అడిగాను. పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధన విషయాల్లో మనం అధ్యయనం చేయవలసినటువంటి ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాల మీద మనం రాబోతూ ఉన్న విశ్లేషణాత్మకమైన, వివరణాత్మకమైనటువంటి అధ్యయనాలు, ఎపిసోడ్స్ దేని మీద చేయబోతున్నాం, ఐ థింక్ ఒక క్లియర్ పిక్చర్ మన వ్యూవర్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎస్, నేను ఎగ్జాక్ట్గా అదే మాట్లాడబోతున్నాను. అంటే ఇప్పుడు డాక్ట్రినల్ అనాలిసిస్ కాకుండా ముందు మనం మాట్లాడబోయేటువంటి విషయాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అసలు ఎక్కడెక్కడ ఈ కన్ఫ్యూజన్ వస్తూ ఉంది, ఏ విషయాలను గురించి ఈ కన్ఫ్యూజన్ వస్తూ ఉంది, వాక్యానుసారంగా ఏ విషయాలను గురించి కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. ఒకటి, మీరు చెప్పింది ఎంఫసైజ్ చేయడము, ఎంఫసిస్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అనేది దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అది సరి అయిందా కాదా అనేది. ఇంకా వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ అన్న మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారు, మీరిద్దరు చెప్పండి. First John, we'll focus on the essentials first. The person and work of the Holy Spirit. The person and work of the Holy Spirit. Holy Spirit is a person and his work. And his place in the Trinity. అందరూ చెప్పారు కదా, ముందు త్రిత్వంలో వచ్చిన డివిజన్స్ వల్లనే కన్ఫ్యూజన్ మొదలైందన్నారు కదా. హిస్ ప్లేస్ ఇన్ ద ట్రినిటీ. దాని తర్వాత వర్క్ లెవెల్లో హౌ హీ వర్క్స్ ఇన్ ద లైఫ్. ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేస్తాడు, సంఘ జీవితంలో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. The person and work of the Holy Spirit in the life of a believer. Yes. The work of the Holy Spirit in the church. ఈ చర్చ్ లెవెల్లోకి వచ్చేసరికల్లా ఏ విధంగా ఆత్మ వరములు దేవుడు అనుగ్రహించి పనిచేస్తున్నాడు, దానిలో కూడా సిజేషనిస్ట్ వ్యూ ఏ విధంగా ఉంది, కంటిన్యూషనిస్ట్ వ్యూ ఏ విధంగా ఉంది. వాట్ ఆర్ ద 2 views that are here on the gifts of the Holy Spirit? ఆగిపోయినాయా, కంటిన్యూ అవుతున్నాయా? There is a third view also. Third view, middle ground view. Anna, you are talking about the middle ground view, Anna? అదేంటంటే ఓపెన్ బట్ కాషియస్ వ్యూ. I think I subscribe to that, Anna. That is my subscription in general. But anyway, still, that is something which we need to discuss on that. Then the fruit of the Holy Spirit. ఆత్మ యొక్క ఫలములు, దట్స్ మోర్ ఇంపార్టెంట్ కదా అసలు మనకి.
I think that the main things definitely which we need to touch on our study of the Holy Spirit. అంతేకాకుండా శాంతకుమార్ అక్కడ అడిగితే కనుక ఆది కాండం నుంచి మొదలు పెడతారు సిస్టమేటిక్గా ఏ విధంగా వీ నీడ్ టు స్టడీ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్టార్టింగ్ ఫ్రమ్ జెనిసిస్ బిగినింగ్ నుంచి అండ్ డౌన్ త్రూ ద పేజెస్ ఆఫ్ ద సిస్టమేటిక్ థియాలజీ. నేను ఒక 2-3 ఇంకా యాడ్ చేస్తే మంచిది అని భావిస్తున్నాను జానీ అండ్ రజని. ఎస్ అన్న, చెప్పండి. ఒకటి, పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధన, ప్రత్యక్షత బోధన, పాత నిబంధన క్రొత్త నిబంధన. తరువాత పరిశుద్ధాత్మ నింపుదల, తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము. We need to clarify the concepts, I think. మన రిజల్ట్స్ కన్ఫ్యూజన్ దీని విషయం. అవును. తరువాత పెంతెకాస్త్ సింగులరా లేకపోతే అప్పుడు జరిగినట్లే కంటిన్యూస్ గా ప్రతి జనరేషన్ లో జరగాలనా? ఆఫ్ యాక్ట్స్ కూడా చెప్పాల్సి వస్తే మనం కొంచెం ది హెర్మెనెటిక్స్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యాలను ఏ విధంగా మనం అన్వయించుకోవాలా ఇక్కడ వస్తుంది బహుశా. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇష్యూస్ అన్నిటినీ డీల్ చేసేటప్పుడు హెర్మెన్యూటిక్స్ అనేది భాష్య శాస్త్రం, ఆ భాష్య శాస్త్ర నియమావళి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కెన్ ఐ యూజ్ దిస్ టర్మ్ అన్న? ఒక ఎపిసోడ్లో మేబీ విల్ టాక్ అబౌట్ ద మోస్ట్ అబ్యూజ్డ్ టర్మ్స్ or most misinterpreted terms like filling, baptism, Pentecost and tongues and all these things. How about modern day practices? Modern day practices with clippings we need to do that. Modern we need to day unmask Jana idi. We need to unmask all the modern day practices tappakunda. Yes, modern day practices. Wow, that means we are going to have a feast for more than almost 10 weeks. Modern day practice will be both painful and also entertaining at the same time. Yeah, but we have to face it. We have to face it. We have to face it because that is what is the challenge. ఇప్పుడు సంఘాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి పెద్ద సమస్యలో ఈ మోడర్న్ డే ప్రాక్టీసెస్ ఏ విధంగా అసలు పరిశుద్ధాత్మని గురించిన అవగాహనను వక్రీకరించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకుంటా ఉన్నారు అనేది మన వ్యూవర్స్, ఒకవేళ మీరు కూడా ఏమైనా టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుంది అని అంటే బాగుంటుంది, చెప్పండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్. అయితే తర్వాత ఇంకొకటి కూడా క్లారిఫై చేయాల్సిన అంశం ఏంటంటే జానీ, పరిశుద్ధాత్మ విశ్వాసుల పరిశుద్ధత. సో దాన్ని గురించి కూడా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మనం ఇక్కడ ఉండగానే ఇప్పుడే పర్ఫెక్షన్ ని రీచ్ అవ్వచ్చు, పర్ఫెక్ట్ హోలీనెస్ ని. అయితే నేను కొంతమంది అలా రీచ్ అవడం సాధ్యం కాదు. నేను ఇంకొకటి ప్రొఫెసీస్, హీలింగ్స్, లేకపోతే ఆ ఫైర్ ఫ్రమ్ హెవెన్, ఇవన్నీ క్లారిఫైయింగ్ టర్మ్స్ లో వస్తాయని నేను అనుకుంటాను. నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నాను అన్న. అంటే మనము కేవలము ఇప్పుడు ఉన్నటువంటి కెరిస్మాటిక్ మూవ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడకుండా ఎవాంజలికల్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమంటారు? అంటే ఇవాంజలికల్స్ లో కొన్ని సెగ్మెంట్స్ లో అలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉంది. సో అది మనం క్వాలిఫైడ్ గా, కేర్ఫుల్ గా దాని గురించి కూడా మాట్లాడాలి. ఆన్ ద పర్సనల్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, డిఫరెంట్ వ్యూస్. ఏమంటారన్నా? డిఫరెంట్ వ్యూస్ ఆన్ వ్యూస్ లో కొన్ని సమ్మర్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ సీట్లలో. డిఫరెంట్ వ్యూస్ మాత్రమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ని కంప్లీట్ గా డిస్కౌంట్ చేసే ఎవాంజలికల్స్ కూడా ఉన్నారు కదా. సో అది దట్ వి నీడ్ టు అడ్రస్. దాన్ని సాఫ్ట్వేర్ చేయాల్సిన అవసరం లేదు, టోన్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ అన్నా, ఇంకేమైనా ఉన్నాయా సుధాకర్ అన్న? Cults and denominations that deny the truth about Holy Spirit. అంటే
కొన్ని అవాంతర శాఖలు, కొన్ని డినామినేషన్స్ పరిశుద్ధాత్మను గురించిన స్పష్టమైన వాక్య బోధనను తిరస్కరించేవి ఉన్నాయి. అవి డీప్ గా అనాలిసిస్ చేయకపోయినా అట్లీస్ట్ మన సంఘానికి అవేర్నెస్ కోసం వాటిని గురించి కూడా మనం కొంత ప్రస్తావన చేయాలి. Exactly. Yeah, I totally agree. Yeah. Your final words for today. అంటే మనము ఇంకా పూర్తిగా డిస్కస్ చేయడానికి మన ముందు చాలా వారాల సమయం ఉన్నది. కాబట్టి వచ్చే వారం నుండి చాలా సీరియస్ స్టడీలోనికి వెళ్తాం. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి మీ బైబిల్ అండ్ ఆల్సో మీకు వీలైతే ఒక నోట్బుక్ అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంటరీస్ విత్ యూ, you can have all of those. Let us get into a serious study of this pneumatology. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించినటువంటి సరి అయిన బోధ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి దానికోసం సిద్ధపడదాం. ఫైనల్గా మీరిద్దరూ ఈ సాయంకాలం కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వై RTF is starting a series on pneumatology. మీకెందుకు ఇంత బాధ కలుగుతా ఉంది? లేకపోతే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ ద వ్యూవర్స్? ఆ మాటలు చెప్తే ముగిద్దాం. సుధాకరణ? వెల్, ఆది సంఘములో కూడా పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేకపోవడం అనేది పత్రికలలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ శరీరములు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయములని మీరు ఎరుగరా అని ప్రశ్నించవలసి వచ్చింది పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ. మీలో ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి మీ శరీరములతో ఆయనను ఘనపరచుడి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తరువాత కొన్నిటిని బాగా ఎక్కువగా వాళ్ళు వాల్యుబుల్ గిఫ్ట్స్గా ఎంచి, కొన్నిటినేమో విలువలేనివిగా ఎంచి అలా గందరగోళం పరిస్థితుల్లో ఉన్నారు. భాషలను గురించి, ప్రవచనాలను గురించి సరి అయిన అవగాహన లేక ఎంతో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు పౌలు భక్తుడు ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం 1 కొరింథీ చాలా వరములను గురించి రాయడం జరిగింది. సో ఆనాటి కంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ మనమున్న ఈ టైంలో ఉంది. ఆత్మదేవుని గురించి, ఆత్మ వరములను గురించి, ఆత్మ మనలో ఉండి చేసే పనిని గురించి, పరిశుద్ధతను గురించి. కాబట్టి మనం ఆ మార్పు లేని వాక్య సత్యాలను మారుతున్న పరిస్థితులకు అన్వయింపచేసి చూసి మన బోధనలు, మనం ఎదుర్కొంటున్న బోధనలు, తరువాత మనం చూస్తూ ఉన్న ప్రాక్టీసెస్, వాటన్నిటినీ సోలా ఎక్స్పీరియన్షియా అన్నట్లుగా కాక, అంటే కేవలం నా అనుభవాన్నే ఆధారం చేసుకుని నేను ప్రాక్టీస్ చేస్తాను, బోధిస్తాను అనడం కాదు. సోలా స్క్రిప్చూరా, లేఖనములు మాత్రమే మన కోసం స్టాండర్డ్గా దేవుడు ఇచ్చారు. సో ఆ లేఖనములను ఉపయోగించి బోధనలను, తరువాత ప్రాక్టీసెస్ని కూడా మనం బ్యాలెన్స్డ్గా ఇవాల్యుయేట్ చేస్తే సంఘమునకు శ్రేయభివృద్ధి, మేలు కలుగుతుంది అని నా భావన. జానీ, వండర్ఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అడుగుతా ఉన్నారు, నెక్స్ట్ సెషన్స్లో క్వశ్చన్స్ తీసుకుంటారా అని. డెఫినెట్గా క్వశ్చన్స్ తీసుకుంటాం. ఇప్పుడు పాల్ జోసెఫ్ అనేవారు చాలాసార్లు ఇదే ప్రశ్న పెడతా ఉన్నారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అల్లరిగా ప్రవర్తిస్తారా అని. ఆ మాటలోనే ఉంది జవాబు. వీటి గురించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి పాల్ జోసెఫ్ గారు. రైట్, ఫైనలీ రజనీకాంత్ అన్న, వాట్ డూ యూ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ అబౌట్ వై న్యూమెటాలజీ? జానయ్య, అపోజిల్ పాల్ 1 కొరింథీ 3:16-17 అంటాడు, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ విత్ ఇన్ యూ ఆర్ ఇన్ యూ. ఆ టెంపుల్ అనే పదానికి గ్రీక్లో హోలీ ఆఫ్ హోలీస్కి ఏది వాడతారో అది అక్కడ రాయబడి ఉంది. అతి పరిశుద్ధ స్థలంకి గ్రీక్లో ఏ పదం వాడబడతారో ఆ పదం వాడబడింది. దాని మీనింగ్ ఏంటి? నో యు నాట్ దట్ యు ఆర్ గాడ్స్ హోలీ ఆఫ్ హోలీస్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ విత్ ఇన్ యూ.
అంటే ఎంత భయంతో మనం క్యారీ చేసుకోవాలి పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఫెలోషిప్ లైఫ్లో కానివ్వండి, చర్చ్ లైఫ్లో కానివ్వండి, సోషల్ లైఫ్లో కానివ్వండి, ఎట్ వాట్ ఎవర్ లెవెల్. దట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ థింగ్ అండ్ ఆసమ్ థింగ్, ఫియర్ఫుల్ థింగ్. సో వెన్ ఐ talk about the person of the Holy Spirit, some people use it so casually, so cheaply. It's a very fearful thing. So tappakunda there is an objective level of studying. There is an object level of studying where we have to do that objective level of janaya. And there is also the subjective angle where actually the Spirit of God is living in us and He speaks to us. He works in us. He illuminates us. He strengthens us. He leads us. In different ways He works inside us, within us. So definitely it is worthy of very serious study and pursue and being led and being filled. Atmato nimpabodutsu, it's a present continuous tense. Nimpabodutsu undudi. So definitely I am happy, John, that you have already taken up today. I am very sure it's a very big thali. It's a very big multi-course thali awaiting in the coming few sessions. I do not know how many sessions you are planning. Long way to go. Thank you, Sudhakar Anna. I am very sure, Anna, God is going to give us really good time of learning together. Definitely. And interacting with our listeners at different levels. Yeah, wonderful. Thank you so much, Anna. Thank you so much, Sudhakar Anna, for taking trouble to come to a different place. మీరు ఉన్న స్థలం నుండి చాలా దూరం వచ్చి సిగ్నల్ వెతుక్కుంటూ దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. 2024లో మీరు ఇంటర్నెట్ సిగ్నల్ కోసం ఇంత వెతకాల్సి వచ్చింది అని అంటే చెప్పండి. 12 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఒక తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ పెట్రోల్ పంప్లో ఆయన పర్సనల్ ఆఫీస్ రూమ్లో ఈ వైఫై కనెక్షన్ దొరికి అక్కడికి వచ్చి ఈ టైం గడిపాను. ఇనిషియల్గా ఫ్రస్ట్రేటింగ్గా ఉండింది, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే డోంట్ గివ్ అప్ అని దేవుడు చెప్పారు. నీకు మెసేజ్ కూడా పెట్టాను, జానీ, షల్ ఐ డ్రాప్ ఆఫ్ అని అడిగాను నిన్ను. అయ్యో, ఐ డిడ్ంట్ సీ దట్. ఓకే, యా, అదే. బట్ థ్యాంక్స్ బి టు గాడ్, కంటిన్యూ అయ్యాము. దేవుడు కృప చూపించారు. దేవునికే స్తోత్రం. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దట్ ట్రబుల్. వీ అండర్స్టాండ్. డెఫినెట్లీ ఇది అంత ఈజీ కాదు. రాబోయే వారాల్లో కూడా మనకు చాలా సమస్యలు ఉంటాయి. ఎస్పెషలీ ఈ టాపిక్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా Satan doesn't want us to really give the right understanding of the scriptures. ముందే చెప్పినట్టు సంఘాన్ని ఐక్యపరచాల్సినటువంటి పరిశుద్ధాత్మని గురించిన అవగాహన, సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్ముడు, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు, అంతకన్నా ముఖ్యంగా ఐక్యతను తీసుకొని వచ్చే పరిశుద్ధాత్మని గురించి మన సంఘాలు విడిపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇంకొక మాట ముందుకెళ్ళి మాట్లాడాలని అనుకుంటే, అసలు హై ప్రీస్ట్లీ ప్రేయర్, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు యేసయ్య ప్రార్థన చేసిన ఏకైక ప్రార్థనా అంశం సంఘాన్ని గురించి ఏంటంటే, వారు ఏకమయ్యుండులాగున అని ప్రార్థించాడు. ప్రభువే ప్రార్థించాడు అని అంటే అది ఎంత కష్టసాధ్యమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని, ఆ ఐక్యతను చెడగొట్టడానికి సాతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో దాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభు అలాంటి ప్రార్థన చేశారేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన ఐక్యత రావాలి అని అంటే పరిశుద్ధాత్మని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఈ సిరీస్ స్టార్ట్ చేయాలని దాదాపు 1 సంవత్సరం నుండి ఆలోచిస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, డిస్కస్ చేస్తూ ఉన్నాం. కానీ ఈసారి ఏమైనా చేయాల్సిందే అని ఈ సెషన్ స్టార్ట్ చేసాం. వచ్చే వారాల్లో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి 1 week or 2 weeks ప్రోగ్రామ్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సిరీస్ దట్ మైట్ గో రన్ ఇన్ టు సమ్ 10 or 12 ఎపిసోడ్స్. కాబట్టి ప్లీజ్ వ్యూవర్స్, మిమ్మల్ని కోరుకునేది ఒకటే. నాకు కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉన్న విషయం ఏంటనంటే, మేము చాలా బ్లెస్ చేయబడతా ఉన్నాము, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాము అని కామెంట్స్ పెడతా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ ఆల్సో టు యూ. మీకు కూడా చాలా వందనాలు. కానీ ప్లీజ్ షేర్, ఈ లింక్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇది అందరికీ షేర్ చేయడానికి
సహాయం చేయండి. అది మా కోసం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం అని మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, జేమ్స్ తానేటి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ చరిత్ర రచనలు, వాటిని గురించి తానేటి గారు చాలా గ్రేషియస్గా 8 వారాల కోర్స్ ఫ్రీగా నేర్పించడానికి, చరిత్రను అర్థం చేసుకోవడం ఎలాగూ, వ్రాయడం ఎలాగూ అనే 2 విషయాలను గురించి నేర్పించడానికి వారు ముందుకు వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అది జూమ్లో జరుగుతుంది. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలని అనుకున్నాం, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు సీరియస్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేక క్యాజువల్గా అడుగుతూ ఉన్నారో మాకు తెలియదు. కాబట్టి ఊరికే వచ్చి ఒక పూట ఒక సెషన్ అటెండ్ అయ్యి మానేసేటువంటి వాళ్ళ కోసం కాదు. ఇందులో అసైన్మెంట్స్ ఉంటాయి, బుక్ రీడింగ్ ఉంటుంది. తానేటి గారు చాలా సీరియస్గా ఉంటారు ఈ విషయంలో. కాబట్టి ఆయన ముందే చెప్పారు, ఒక కండిషన్ పెడదామని అన్నారు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 200 మాటలు 200 వర్డ్స్తో చరిత్ర, క్రైస్తవ సంఘ చరిత్ర దాని ప్రాముఖ్యత ఏంటో మీ దృష్టిలో ఏమై ఉందో మీరు ఒక వ్యాసం రాయండి అని అన్నారు. వాటిల్లో జేమ్స్ తానేటి గారు సెలెక్ట్ చేసినటువంటి ఒక 50 మందికి మాత్రమే మొదటి క్లాస్ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు థింక్ అబౌట్ ఇట్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇఫ్ యూ ఆర్ రియలీ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు చర్చెస్, తెలుగు చర్చెస్ మాత్రమే కాదు, ఇండియన్ చర్చెస్ ఎక్కడైనా కూడా యూ కెన్ జాయిన్. బట్ ఇట్ ఈస్ అ సీరియస్ కమిట్మెంట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎఫర్ట్ అండ్ యువర్ ఇంట్రెస్ట్. కాబట్టి దానికోసం సిద్ధపడండి. ఇది సెప్టెంబర్ 8 నుండి స్టార్ట్ అవుతుంది. దానికోసం మీకు ఈ లింక్ పంపించబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, కావాలనే రిజిస్ట్రేషన్ ఫీ పెట్టాం ఆ రోజు ఆన్లైన్లో డిస్కస్ చేసి. సో యూ కెన్ డెఫినెట్లీ రిజిస్టర్, బట్ నీడ్ టు రైట్ అన్ ఎస్సే. దానికి సెలెక్షన్ ప్రాసెస్ కోసం యూ నీడ్ టు రైట్ అన్ ఎస్సే. ఒకవేళ ఎక్కువ మంది జేమ్స్ తానేటి గారు సెలెక్ట్ చేస్తే నంబర్ పెంచుతాం, కాబట్టి డోంట్ వరీ. సో బట్ ప్లీజ్ రైట్ అన్ ఎస్సే అబౌట్ యువర్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్. సో నెక్స్ట్ 10 to 12 episodes we will be discussing about pneumatology. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఐ రిక్వెస్ట్ సుధాకర్ అన్న బ్రీఫ్లీ టు ప్రే అండ్ దెన్ గివ్ బెనడిక్షన్. రజనీకాంత్ అన్న బెనడిక్షన్ ఇస్తారు. సుధాకర్ అన్న ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవ, నిత్యుడవగు తండ్రి, మిమ్ములను పూజిస్తున్నాం. త్రిత్వములోని 3 దైవ వ్యక్తులలో 3వ దైవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవ, మీరు మాకు మిమ్మును గురించినటువంటి అపోహలు, అపార్థాలు, తప్పుడు బోధలు, వాటన్నిటిని గురించి సెన్సిటైజ్ చేశారు. సంఘ శ్రేయాభివృద్ధి కొరకు ఈ శీర్షికను ప్రారంభించాలి అని నడిపించారు ఆర్టీఎఫ్ కోర్ టీమ్గా మమ్మలను. చాలామంది చాలా కాలంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా కారణాలను బట్టి ఆలస్యమైంది. ఈ వారం ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ, అభ్యంతరాలు వచ్చినప్పటికీ మీరు కృప చూపించి ఈ ఓవర్వ్యూ ఇచ్చే సెషన్ని కలిగి ఉండడానికి సహాయం చేశారు. జానీని బట్టి, రజనీని బట్టి మీకు స్తోత్రాలు. మా వీక్షకులందరిని బట్టి మీకు స్తోత్రాలు. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తున్న వాళ్ళని బట్టి మీకు స్తోత్రాలు. మేము ఒక ఎజెండాని సెట్ చేశాం. డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధనలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ని ఒక 10-12 ఎపిసోడ్స్లో కవర్ చేయాలి అని ప్లాన్ చేసి ఉన్నాం. మోస్ట్ స్పిరిట్ గైడెడ్, బిబ్లికల్లీ బ్యాలెన్స్డ్ వేలో మేము ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టడీని ట్రీట్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ని మీరు సిద్ధపరచమని, దీనివలన సంఘానికి శ్రేయభివృద్ధి, స్పష్టత రావాలని, మేలు కలగాలని మేము ఆశిస్తూ ప్రార్థిస్తూ, మమ్ములను మేము తగ్గించుకుంటూ మిమ్ములను హెచ్చిస్తూ
ఈ ప్రార్థన యేసు నామములో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. And now may the grace of our Lord Jesus Christ and the love of God the Father and the sweet and blessed fellowship of the Holy Spirit rest and abide with us, especially as we learn in the presence of God on the work of the Holy Spirit. And all of us together shall say, Amen. 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 Thank you, dear friends. Thank you so much for joining. See you again. ఈ సోమవారం బైబిల్ స్టడీలో కలుసుకుందాం. తీతు పత్రిక చివరి భాగానికి వచ్చాం. సో సోమవారం సాయంత్రం 7 గంటలకి ఎంసీ పాల్ గారు మనల్ని బైబిల్ స్టడీలో లీడ్ చేస్తారు. ప్లీజ్ జాయిన్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్